మరి మంచి పాట తర్వాత మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, నాకు మరి కొంత సమయం ఇస్తే నా జీవితాన్ని లేక మా జీవితాలను మేము సరి చేసుకుంటాం అనే మాట. నావిగేటర్స్ అని చక్కని గ్రూప్ ఆఫ్ పీపుల్, మరి వారు ఒక ఫాలోఅప్ బుక్ రాశారు. ఎవరైనా రక్షించబడితే వారికి ఆధ్యాత్మికమైన కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడానికని బుక్ రాశారు. అందులో వారు ఒక మాటను ప్రత్యేకంగా ఉద్దేశంలో పెట్టుకుని రాశారు. బుక్ యావత్తు కూడా, నిన్నెవరూ మార్చలేరు, దేవుడు కూడా నువ్వు మారడానికి నేను ఉద్రేకపరచలేడు, నువ్వు మారితే తప్ప నువ్వెన్నటికీ మారవు. ఈరోజు ఈ పూట అంతా కూడా ఈ మాటతో మనం ముందుకు సాగాలి. నిన్నెవరు లేక నన్నెవరు మార్చలేరు, దేవుడు కూడా నన్ను బలవంతం చేసి ఉద్రేకపరిచి మార్చాలని చూడడు. నీవు మారకపోతే ఎన్నటికీ నీవు ఇక మారవు. చాలా కుటుంబాల్లో ఈ పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ పూట అయినా మనం ఈ విషయాన్ని కొంచెం తీవ్రంగా ఆలోచించేద్దాం. దైవజనులు జెర్మియా గారి కంటే నేను బాగా చెప్పడానికి రాలేదు, నాకు తెలిసి ఆ విషయం. నేను ఏదైనా ఒకవేళ యూట్యూబ్ అయ్యగారు టీవీలో మెసేజ్ ఇస్తారో ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇప్పుడు మాకు టీవీ లేదు. యాక్చువల్గా టీవీ నేను ఇప్పుడు ఫాలో అవను, యూట్యూబ్ చూస్తుంటాను నేను. అందులో నాకు ఇష్టమైన దైవజనులను ఎన్నిక చేసుకుని నేను ప్రయాణాల్లో అలాగే పండుకునే ముందు ప్రతిరోజు ఒక మెసేజ్ అయినా వినాలి ఎవరిదైనా అని ఒక నియమంతో చూస్తుంటాను. అందులో జెర్మియా గారు మరి మన భాషలో మన శైలిలో మన అవసరతకు తగిన వాక్యం అందించే వారి సంఖ్యలో నేను లెక్కించి వారిని ఫాలో చేస్తుంటాను. నేను వన్ ఆఫ్ ద ఫాలోయర్స్ ఆఫ్ పాస్టర్ జెర్మియా గారు. కనుక ఆయనకంటే ఎక్కువ చెబుతానని నేను రాలేదు ఇక్కడికి. అలాగే దీనికి ఇంకా కొందరు అధినేతలు ఉన్నారని విన్నాను. మదనపల్లి రాజశేఖర్ గారు, మరి వారికంటే ఎక్కువ చెబుతానని కూడా నేను రాలేదు. ఇక్కడ ఎవరికంటే ఎక్కువ చెబుతానని నేను రాలేదు. నేను మరో ప్రసంగం చేయడం కూడా రాలేదు. కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయడానికి మాత్రమే వచ్చాను నేను. కనుక నా నుండి మీరు చాలా ఎక్కువ ఆశించొద్దు, కానీ కొన్ని సంగతులు మీకు రిమైండ్ చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే అవుట్ ఆఫ్ మై ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్, నా కుటుంబ జీవితంలో ఉన్న కొన్ని అనుభవాలలో నుండి అలాగే చెప్పాలనుకుంటున్నాను. మరి ఈ పాట పాడుతున్నప్పుడు ఒక ఫిలాసఫర్ చెప్పిన మాట నాకు జ్ఞాపకం వచ్చింది. నా బ్రతుకు దినములు నాకు లెక్కింప నేర్పుమన్నప్పుడు ఎపిక్యూరస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఇలాగన్నాడు, వైల్ ఐ యామ్ డెత్ ఈజ్ నాట్, వెన్ డెత్ ఈజ్ ఐ యామ్ నాట్. నేను ఉన్నప్పుడు ఉంటూ ఉండగా చావు లేనట్లే ఉంటుంది. ఇలా చావు వస్తే నేను లేనట్లే ఉండడం కాదు, అసలు ఉండను. అది చావు ఉంది కానీ మనకు లేనట్లు అనిపిస్తుంది. కానీ చావు వస్తే ఇక మనం ఉండం. కనుక వైల్ ఐ యామ్ డెత్ ఈజ్ నాట్, వెన్ డెత్ ఈజ్ ఐ యామ్ నాట్. ఒకసారి మనం ఊపిరి విడిచిపెట్టి మళ్ళీ పైకి తీసుకోకపోతే అయిపోయినట్లే. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ వన్ బ్రీత్, ఆ క్షణంలో ఆ ఊపిరి వెనక్కి మనం తీసుకోలేదంటే చనిపోయాడని డిక్లేర్ చేస్తారు. కనుక అలాంటి దుస్థితిలో ఉన్న లోకంలో పరిస్థితుల్లో మనం ఉండి కూడా నిబ్బరంగా ధైర్యంగా నిర్లక్ష్యంగా మనం ఉండడం వలన మనం ఇప్పటికే పోగొట్టుకున్నది ఎంతో ఉంటుంది. కొంత మనం చెప్పుకోము, కొంత తెలిసిపోతుంది. ఎప్పటికైనా మనము నన్ను నేను మార్చుకోకపోతే నేను ఎప్పటికీ మారను అనేది జ్ఞాపకం పెట్టుకుని ఈరోజు మనం ఈ పూట అలాంటి తలంపుల్లోనికి వెళదాం.
బైబిల్ గ్రంథంలో పరమగీతము ఉండాలా అనేటువంటి ఒక గ్రంథం అది. పరమగీతము అనేది ఎలాగ అర్థం చేసుకోవాలి అనేది కూడా తెలియని గ్రంథం అది. అంటే అందరికీ, నాకు కూడా చాలా తెలియదు, తెలుసుకుంటున్నాను. ఆయా సమయాల్లో దాని మీద కొంచెం ఎక్కువ దృష్టి పెడుతున్నాను. కొంతవరకు ముందుకు సాగుతున్నాను. అవసరమైన మేరకు దేవుడు నాకు అనుగ్రహించినవి అర్థం చేసుకుని ఆనందిస్తున్నాను. అప్పుడప్పుడు ప్రభు నాకు వాక్యోపదేశం చేసే సమయాలు ఇస్తే వాటిని నా ఉపదేశంలో జోడిస్తూ ఉన్నాను. పరమగీతము, పరమగీతములు కాదు, పరమగీతము. పరమగీతం, పరలోక గీతం. పరలోక పాటలు ఎన్నో ఉండవు, ఒకటే ఉంటుంది. ఈ లోకంలో పరలోకం వెళతామనుకున్న వాళ్ళు తలో పాట పాడుతున్నారు. నా పాటే కరెక్టు, నా పాటే కరెక్టు అన్నట్లుగా, లేక నా సిద్ధాంతం, నా డినామినేషన్, లేక నా ఫెయిత్ కరెక్టు, మిగిలిన వారిది కాదు అన్నట్లుగా పరలోక వెళతామనుకునేవారు ఒక పాట పాడడం లేదు, కానీ పరలోక పాట మాత్రం ఒకటే ఉంది. ఈ పాటలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటంటే, ఒక ప్రియుడు ప్రియురాలు అనేటువంటి ఆ మధురమైనటువంటి గీతం ఇది. వారిద్దరి యొక్క మాటలు మాత్రమే ఉన్న గీతం ఇది. వారిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. వారు కలియుటకు కూడా వారు మరి ఆతృత పడుతూ మాట్లాడిన మాటలు ఇందులో ఉన్నాయి. ఈ పరమగీతము అనే దానిలో ప్రియురాలు మనకు షోలామితిగా పేరు చెప్పబడింది. కానీ ప్రియుడు అదృశ్యంగా మనకు ఉంటూ ఉంటాడు. ఆమెకు కూడా అదృశ్యంగానే ఉన్నాడు. కానీ ఆయన ఎవరు, ఆమె ఎరుగును అనేది మాత్రం స్పష్టంగా ఉంది. కనుక మనము భార్యాభర్తలుగా ఇక్కడ సమావేశమైన వారికి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22 నుంచి 33 వచనాలు తగినవి. ఆ మాటలు రాస్తూ అక్కడ ఒక కంపారిషన్, మనం ఒక పోలిక చూస్తాం. అది నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. పెళ్లి కొడుకు క్రీస్తుకును, పెళ్లి కూతురు సంఘానికి సాదృశ్యంగా ఉంది అని అంటే, నిజంగా ఒక క్రైస్తవ వివాహం అది ఎంత మరి ఘనమైనదో ఆ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. అనగా పురుషుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉండడం, స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉండడం. ఆ 22 నుంచి 33 వచనాల్లో ఉన్నటువంటి ఆ భాగాన్ని ఇంకా ఎలాబొరేట్ చేస్తే, ఇంకా వివరించగోరితే పరమగీతం 8 అధ్యాయాలుగా రాయొచ్చు. లేక పరమగీతం 8 అధ్యాయాలు, ఆ ఎఫెసీ 5:22 నుంచి 33 వచనాలు, అది తాత్పర్యంగా మనం ఈ 8 అధ్యాయాలకు చెప్పుకోవచ్చు. కనుక చాలాసార్లు వివాహాల్లో చదివే ఆ భాగం మరి ఎలాబొరేట్ చేసి రాయబడినటువంటి ఈ భాగాన్ని మనం చూసినప్పుడు రెండు ఒకటే ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రియుడు క్రీస్తుగాను, షోలామితి సంఘమునకు సాదృశ్యంగా ఉంచబడింది. కనుక ఈ గీతములో అపవిత్రత లేదు. అపవిత్రత కనిపించే కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. కొందరు అలాగున అర్థం చేసుకుంటూ అపార్థం చేసుకునేటువంటి వారు చాలామంది ఇందులో ఉన్నారు. కానీ ఒక మాట, మరి షోలామితి పలికిన మాట మన దృష్టికి మనం వస్తే అలాంటి అపవిత్రత ఏమీ లేదని మనకు బాగా తెలుస్తుంది. చూడండి, ఆ మాట 8వ అధ్యాయంలో మొదటి వచనం. 8వ అధ్యాయము పరమగీతం గ్రంథం. పరమగీతం గ్రంథం అంటే 563 పేజీలు ఉంటుంది. 62వ పేజీలో 562వ పేజీ అంటే 561వ పేజీ తర్వాత ఉంటుంది. ఉందా? 8వ అధ్యాయం 7వ అధ్యాయం తర్వాత ఉంటుంది. దొరికిందా? మొదటి వచనం అందరం చదువుదాం ఒకసారి.
అందరూ చదువుదాం. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు ఉండిన ఎడల ఎంత మేలు ఉండిన ఎడల మళ్ళా చదువుతా. నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును, ఎవరును నన్ను నిందింపరు. నిజంగా తన ప్రియుని తాను శారీరకమైనటువంటి దృష్టితో చూచి మదన పడడం లేదు అని ఈ వచనం తెలియచేస్తుంది. నా తల్లి త్రాగినటువంటి ఆ స్తన్యము యొక్క పాలు తాగినటువంటి వాడయ్యుంటే నాకెంత స్వేచ్ఛుండును. ఇప్పుడు ఎవరో అనేక రకాలుగా అనుకోవడానికి కారణాలు అయినాయి, కానీ నిజానికి నా ప్రేమ శరీర సంబంధమైంది కాదు, ఒక తల్లి పిల్లల యొక్క ప్రేమ అని చెబుతుండగా ఇందులో అపవిత్రత గోచరించడానికి అవకాశము మొత్తం 8 అధ్యాయాలు ఎక్కడ మనం కనుగొనలేము. కనుక ఇలాంటి పరమగీతము, దీనిని మన ఈ దినపు ధ్యానంలో పరిణయ గీతం అని మనం మార్చుకుంటే, పరిణయ గీతం అంటే పెళ్లిపాట. వివాహం అన్నది పాటలు పాడతారు కదండి, అది ఎంతో గొప్పదని పాటలు పాడతారు. కనుక ఇది పరిణయ గీతం, పెళ్లి పాట అని మనం అనుకోవచ్చు. పెళ్ళి కూడా ఒకటే పాట ఉండాలి, ఆమెతో పాటు ఈదో పాట ఉండకూడదు. దాంపత్య జీవితంలో ఇద్దరిది కూడా పరమగీతం ఉన్నట్టు పరిణయ గీతము కూడా ఒకటే ఉండాలి. జీవితకాలం ఆ ఒక్క పాటే వారు పాడుకుంటూ ఉండాలి. మరి దీని మీద మనం ధ్యానం చేద్దాం ఈ పూట. మరి ఐ థింక్ అవర్ టైమ్ ఈజ్ రన్నింగ్ లేట్. మనం ఆలస్యంగానే ప్రారంభించాం. మరి మీరు మీకు ఇష్టమైనప్పుడు నాకు మెసేజ్ ఇచ్చారు కనుక నా ఇష్టం వచ్చినప్పుడు నేను ముగిస్తాను. అది అగ్రిమెంట్ మీకు నాకు. ఇందులో మరి దీని ధ్యానంలోకి వెళ్ళే ముందు కొన్ని అవుట్లైన్స్ నేను మీకు ఇవ్వగోరుతున్నాను. ఎందుకంటే అసలు భార్యాభర్తల యొక్క అనుబంధ జీవితాలు పైకి కనబడినంత మెరుగ్గా అవి లోపల కనబడడం లేదు. ఒక ఆయన ఆఫీస్కి వెళ్తుంటే ఆయన భార్య అందంట, ఏమండి రేపు మన మ్యారేజ్ డే, మీరు వచ్చేటప్పుడు ఒక నల్ల కోడి, గుడ్లు పెట్టే కోడి పెట్టని తీసుకురండి, రేపు మన మ్యారేజ్ డే కనుక మనం స్పెషల్గా వండుకుందాము, బిర్యానీ చేసుకుందాము అని చెప్పింది. ఆయన అన్నాడట, 10 సంవత్సరాల క్రితం మనం చేసిన తప్పుకి దాని ప్రాణం ఎందుకు తీయడం అన్నట. బాగానే ఉన్నారు, ఆయన ఆఫీస్కి పోతున్నాడు, జీతం తెస్తున్నాడు, అన్నీ తెస్తున్నాడు, ఇంట్లో బాగా గడుస్తూ ఉంది. కానీ ఆ మాట అన్నాడట, 10 సంవత్సరాల క్రితం మనం చేసిన తప్పుకి ఇప్పుడు దాని ప్రాణం ఎందుకు తీయడం. కనుక చాలా కుటుంబాలు అలాగే ఉన్నాయి. వారు నిజంగా ఒక రూఫ్ కింద ఉంటున్నారు, కానీ వారు ఒక ఆత్మను కలిగి, మనసు కలిగి, ఒక దృక్పథంతో, సంతోష సమాధానాలతో 10 సంవత్సరాల నుంచి కాపురం చేయడం లేదని ఆ మాట మనకు తెలియచేస్తుంది. అందువలన ఇలాగూ ఎందరో ఉన్నారు. కొందరు మెయింటైన్ చేసుకుంటారు సోషల్ రెస్పెక్ట్ కొరకు, మరి కొంతమంది బయటపడిపోతుంటారు. ఏదేమైనా కుటుంబ వ్యవస్థ చాలా దెబ్బతిని ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో 12,65,000 మంది, మోర్ ఆర్ లెస్, లక్షలు కరెక్టే కానీ వేలు తప్పై ఉండొచ్చేమో, వాళ్ళ లెక్కల్లో కూడా అసలు అలా వ్రాయబడింది. 12,65,000 మంది 2వ ప్రపంచ యుద్ధంలో చనిపోయారు. ఆ యుద్ధానికి కారణం ఏంటంటే ఒక ఫ్యామిలీ అట. ఆ ఫ్యామిలీ ఎవరిదంటే హిట్లర్ది. హిట్లర్కి తన భార్య లేక తనకు ప్రియసి, వారికి వచ్చిన డిఫరెన్సెస్ వలన ఆ యుద్ధం అక్కడ ఆ ఇంట్లో ప్రారంభమయ్యి అంతమంది చావుకు కారణమైంది. ఇలాంటి సంగతులు మనం వింటూ ఉన్నప్పుడు నేను చెప్పే అవుట్లైన్స్లో కూడా చాలా అర్థం, జీవం, దాన్ని మనం గ్రహించి దాన్ని మనం అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పిన మాటలను మీరు వ్రాసుకోండి. నేను చెప్పిన మాటలను మీరు చక్కగా వ్రాసుకోండి. మీకు నోట్బుక్ లేకపోతే
పెన్ లేకపోతే పర్వాలేదు, ఇప్పుడేం చేయలేరు, మీరేం చేయలేరు. కానీ ఒకళ్ళు ఉంటే ఏమాత్రమైనా సరే చిన్న స్లిప్ మీకు దొరికిన చాలా చిన్నగా కొన్ని మాటలు, నేను ఒక 4 జంట పదాలు మీకు చెప్తాను. తర్వాత నెక్స్ట్ సెషన్లో మీరు టీ తాగిన తర్వాత మరలా వచ్చి మీరు త్వరగా కూర్చుంటే సెకండ్ సెషన్లో నేను దాని వివరణ మీకు ఇస్తాను. కనుక మరి మనం కొంచెం టైం మెయింటైన్ చేద్దాం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇలాంటి సెమినార్స్లో లేక స్పెషల్ మీటింగ్లో. ఇటున్నంతసేపు ఇంక మీరు ఏం మాట్లాడొద్దు. మీరు బయటకు వెళ్ళినా ఇంటికి వెళ్ళినా ఈరోజు వీటి మీద మీరు ధ్యానం ఉంచండి. భార్య భర్తలు కూర్చుని మాట్లాడుకోండి. భోంచేసేటప్పుడు కూడా భార్య భర్తలుగా భోంచేయండి. అరేంజ్మెంట్స్ సంగతి నాకు తెలియదు, కానీ ఒకలాగా అరేంజ్మెంట్స్ అలా ఉంటే తప్పకుండా భార్య భర్తలు కలిసి భోజనం చేస్తూ ఈ విషయాలు మీరు ప్రస్తావించండి. మనకి ఈ విషయాలు మీకు చెప్పే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మహోన్నతుడు అయ్యుండి దీనులను లక్ష్య పెడుతున్నావు. ఎవరు ఇక్కడ నా బ్రతుకు దినములు లెక్కించము, నాకు నేర్పించము ప్రభువా, నేను మార్చుకోవడానికి మరి కొంత సమయం నాకు ఈ ప్రభువా అని ప్రాధేయపడుతూ ఉన్నారు. వారిని నువ్వు కనికరిస్తున్నావు. విరిగి నలిగిన ఆ హృదయాల్లో నీవు కార్యం చేస్తావు. ఎవరైతే ఇంకా ఈ వింటూ ఈ తప్పు నా భర్తది, ఈ తప్పు నా భార్యది, ఇది నాది కాదు అనుకునేటువంటి ఆ యొక్క అపోహతో ప్రభువా ఆలకిస్తున్నారో వారు నీ దయను పొందలేరు ప్రభువా, నీ దీవెన పొందలేరు. కనికరించండి. దీనికి కారణం నేనే అని గుర్తించుటకు సహాయం చేయండి. కృప చూపండి. ఈ దాసుడను నన్ను కనికరించండి ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి కూడా ప్రభువా. నా నుండి పలికే మాట బొత్తిగా నాది కాకుండా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఏ శోధనకు నేను గురి కాకుండా సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ హస్తగతం చేసుకుంటూ క్రీస్తు యేసు ప్రభు ద్వారా ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అప్పుడప్పుడు మైకులో గ్యాప్స్ వస్తున్నాయి. అది నా తప్ప, వాళ్ళ తప్ప, దీని తప్ప, కంపెనీ తప్ప తెలియదు, కానీ మరి అప్పుడప్పుడు ఎందుకో గ్యాప్స్ వస్తున్నాయి. దయచేసి కంట్రోల్ చేసేవాళ్ళు గమనించండి. పరమగీతం గ్రంథంలోనికి మనం వివరంగా వెళ్ళే ముందు నేను చెప్పే 4 జంట పదాలు మీరు చక్కగా వ్రాసుకోండి. వైవాహిక జీవితం ఒక వంశ వృక్షము లాంటిది. వైవాహిక జీవితం ఒక వంశ వృక్షము లాంటిది అని వ్రాసుకోండి. జంట పదాల్లో అది మొదటి పదం. దీన్ని మనం ఒకంత ఆలోచించడం అవసరమే. దంపతులమైన మనము ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఈ విషయాన్ని వేమరిచి సంసారం చేయకూడదు. మా ఇద్దరి యొక్క జీవితం ఒక వంశానికి వృక్షము లాంటిది. బైబిల్లో వంశావళులకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క వంశాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారి వంశాన్ని దీవించిన విధానం మనం చూస్తాం. అబ్రహాము వంశాన్ని గురించి మాట్లాడుతూ ఆయన 22వ అధ్యాయంలో ఆదికాండంలో 17-18 వచనాల్లో ఇలా చెబుతాడు, నేను నిన్ను దీవిస్తాను,
నీ సంతానాన్ని దీవిస్తాను, నిన్ను బట్టి నీ సంతానము, నీ సంతానమును బట్టి భూలోకములో ఉన్న జనులందరూ దీవించబడుదురు అన్నాడు. కనుక అబ్రహాము దేవుని చేత దీవించబడిన వాడైతే, అబ్రహాము వంశమంతా సంతానమంతా దీవించబడింది అయితే, వారి ద్వారా భూలోకమును దీవించుట అనే దీవెన దేవుడు ఇవ్వగలుగుతున్నాడు. అబ్రహాముకు ఇచ్చి మనకు ఇవ్వని దేవుడు కాదు ఆయన, మనకు కూడా ఇవ్వగోరి ఆ మాట బైబిల్లో వ్రాసి ఉంచాడు. అంటే అబ్రహాము వలె మనము కూడా మన సంతానానికి, మనము మన సంతానము సర్వలోకానికి దీవెనకరముగా ఉండునట్లుగా మనం ఆశిస్తే మనకు కూడా ఇస్తాడు ఆయన. ఆ ఆశతో మనం సంసారాలు చేయాలి. నేను చాలా లోతైన బలమైన వాక్య ఉపదేశంలో ఎదుగుచున్న వారికి చెబుతున్నాను కనుక నేను కూడా పై విషయాలు చెప్పడం లేదు. నా వంశము, భార్య భర్త ఇద్దరు కూర్చుని మన వంశము భూలోకానికి ఆశీర్వదకరంగా ఉండాలి అనే ఆశతో సంసారం చేయుట అవసరం. ఈ మాట విన్నాక అలాగూ సంసారం చేయకపోతే భూసంబంధమైన మిగిలిన సంసారులందరికంటే, కుటుంబాలన్నిటికంటే నీదేమీ శ్రేష్టమైన కుటుంబం కాదు. అసలు నీది ఒక క్రైస్తవ కుటుంబం అనవలసిన అవసరం లేదు. నువ్వు అనుకుంటున్నావు, అనిపించుకుంటున్నావేమో, కానీ అది దేవుడు అనుకుంటే మాత్రం నువ్వు తప్పకుండా అలాంటి ఆశీర్వాద కారణమైన కుటుంబముగా నీవు ఉంటావు. అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు యొక్క 12 గోత్రాలు నేటి వరకు ప్రపంచానికి దీవెనకరంగా ఉన్నాయి. అబ్రహాము అలాగూ ఆశ్రయించబడ్డానికి 22వ అధ్యాయం అనడంతో ఇది మనకు గుర్తురాదు, కానీ మరొకటి గుర్తొస్తుంది మనకి. ఇస్సాకును బలి ఇచ్చుట గుర్తొస్తుంది. అది ఒక త్యాగపూరితమైన కార్యం అబ్రహాము చేసిన తరువాత అబ్రహాము ఒక కుమారుణ్ణి ఆయన కోరుకున్నాడు. దేవుడు ఆ కుమారుని ద్వారా ప్రపంచాన్ని దీవిస్తానన్నాడు. ఆ కుమారుని దేవుడు తిరిగి అడిగాడు. ఏ విధమైన ప్రశ్న లేకుండా, ఆలస్యం లేకుండా ఆ కుమారుణ్ణి దేవునికి ఇచ్చి, నా కుమారుని కంటే నిన్నే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను అని రుజువు చేసుకున్నాడు ఆయన. నీ కుమారుని నాకు ఇమ్మని దేవుడు అడిగితే ఆ రాత్రిపూట ఆయన తెల్లవారేసరికి ఆ కుమారుణ్ణి సిద్ధపరచుకుని ఆయన ప్రయాణం చేయడం ప్రారంభించాడు. ప్రయాణ కాలం అంతా ఆయన ఏమనుకున్నాడు అని మనం అనుకుంటే, ఆలోచిస్తే ఏమనుకుని ఉంటాడు? ఒక పేపర్ తీసుకుని మీరు రాయండి. ఆ మోరియా దేశం వెళ్ళే వరకు ఏమనుకుని ఉంటాడు దారముట అని ఆలోచిస్తే, ఎన్నో రాసిన తర్వాత మనం ఆ కింద 10, 11, 12 వచనాలకు వచ్చినప్పుడు మన ఎన్ని తప్పని ఇలా కొట్టేవలసి వస్తుంది. మనం రాసే అన్ని తప్పు అనగా ఒక తండ్రి కలగ్గా కలిగినటువంటి ఒక కుమారుణ్ణి, ఎంతో యుక్త వయస్సులో యవనస్తుడుగా ఉన్నటువంటి తన కుమారుణ్ణి తన చేతులతో నరికివేయవలసినటువంటి బలవంతం ఆయనకు జరిగితే, ఒకవేళ అలాంటి తండ్రి హృదయం ఎలాగుంటుందని మనం రాయగలమో అవన్నీ వ్రాసిన తరువాత ఆ 12వ వచనంకి వచ్చేసరికి మనం ఆగిపోతాం. మనం రాసిన తప్పని కొట్టివేస్తాం. ఎందుకు అంటే దేవుడు ఆయనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. తర్వాత అంత సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆ మాట చూడండి, చాలా చక్కని మాట. మనం మాటలతో చెప్పుకోవడం కంటే ఒకసారి చదివితే కూడా చాలా బాగుంటుంది. 12వ వచనం, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు నాకు ఇయ్య. ఆ మాట చెప్పండి అందరూ. ఇయ్య వెనుక తీయలేదు.
అనగా తాను తన ఇంట నుండి బయలుదేరి 3 దినాలు ఆయన ప్రయాణం చేసుకుంటూ పోవలసిన ఆ మోరియా దేశము, అక్కడ ఉన్నటువంటి కొండల్లో దేవుడు చూపించే ఒక కొండ, దాన్ని చూచి దాని మీదకు తీసుకువెళ్ళి కట్టెలు పేర్చి కుమారుని కట్టేసి అన్నప్పుడు ఎందుకు కట్టేశాడు కుమారుణ్ణి అంటే, బలమైన వాడు, ఆయన ముసలివాడు, కండరాలు ఉన్నాయి, ఆయన వయసు ఉడిగిపోయింది. ఒకవేళ గొర్రెపిల్ల ఏదైనా అడిగితే దేవుడు చూసుకుంటాడని నువ్వు నన్ను ఇక్కడ దాని మీద పండుకోమంటావేంటని అడుగుతాడా? లేక పండుకొని పెట్టిన తర్వాత లేచి పారిపోతాడా? మరి అలా పారిపోతే మరి దేవుని కుమారుని ఎలాగివ్వాలి? మరి ఇచ్చిన వాడిని ఎలాగవుతాను? పారిపోయాడు ప్రభువా నన్నేం చేయమంటే దేవుడు కూడా ఏం చేయడం అనుకుంటా బహుశా. కానీ అలా నేను అనగలనా? నేను నా ఇష్టపూర్వకంగా ఆ యొక్క అర్పణను ముగించుకునే దాని కొరకు నేను ఏం చేయాలి అని ఆలోచించాడు. అలాగా ఆలోచించిన వాడు దారమటి ఏం ఆలోచించుకుని ఉంటాడు అని మనం ఆలోచిస్తే నేను మాట చెప్తాను వినండి. నువ్వు నా కొడుకునిచ్చి వాగ్దానాలు చేసి మరలా నువ్వు ఆ కొడుకుని నాకు ఇమ్మన్నప్పుడు నువ్వు ఒక ఫ్రేజ్ వాడావు, అది నాకు ఇష్టం లేదు ప్రభువా. ఏంటంటే, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును నీ ఒక్కడైన కుమారుని అన్నావు. ఎంత దేవుడు ఆయన్ని ఆ మాటలో శోధన ఉంది. నీవు ప్రేమించుచున్న ఒక్కడైన నీ కుమారుని అన్నావు నువ్వు. నేను నా కొడుకును ప్రేమిస్తున్నాను అంటావా నువ్వు? చూపిస్తాను నీకు. నా కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నాను, నిన్నెక్కువ ప్రేమిస్తున్నాను చూపిస్తాను. కొండెక్కడో చూపించుతారుగా నాకు. దారమ్మట ఆయన అనుకునే మాట దానికంటే ఎక్కువ నీవు నేను ఏమీ వ్రాయలేము. రాస్తే కొట్టేయాలి దాని చివరికి. 12వ వచనం వచ్చినప్పుడు దాన్ని కొట్టివేయాలి. కనుక ఆయన భూప్రపంచాన్నంతా భూలోకమంతటిని దీవించేటువంటి తన సంతానం ద్వారా వాగ్దానం పొందినవాడైనా, ఎవరి ద్వారానైతే భూలోకం నింపుతానని చెప్పి దేవుడు చెప్పాడో ఆయనే అడిగిన తర్వాత నా కొడుకును ఇచ్చిన తర్వాత కూడా ఎలా నింపుతాడో చూడాలనే ఆశ ఉంటే ఉండొచ్చు తప్ప వెనుక తీయలేదు అనే మాట దేవుడే సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. కనుక దాంపత్య జీవితంలో వారిద్దరూ కలిసి మనలను బట్టి దేవుడు ఈ ప్రపంచాన్ని దీవించే ఒక వంశ వృక్షముగా మనం బ్రతకాలి. మనిద్దరం కలిసి చిలకా గోరింకల్లా బతుకుతున్నామని, ప్రేమతో ఉన్నామని, మనిద్దరం కలిసి సమృద్ధిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, భక్తి చేస్తున్నామని మాత్రమే కాదు. అదంతా ఈ లోక సంబంధమైన మాట. అది క్రైస్తవుల్లోనే కాదు, నాస్తికుల్లో కూడా బాగా బతికే భార్య భర్తలు లేరా? క్రైస్తవేతర కుటుంబాల్లో లేరా? గనుక ప్రతి భార్య భర్త ఎడుకొచ్చిన వారిని నేను మనవి చేస్తున్నాను. మీరు నాది ఒక పెద్ద వంశం, నా వంశం యొక్క లక్షణం ఈ లోకానికి దీవెనకరముగా ఉండుట. అది నా లక్ష్యం, అది నా లక్షణం కూడా. అలాంటి లక్ష్యము కలిగి, అలాంటి గోల్ ఎయిమ్ కలిగి, అలాంటి మోటోతో భార్యాభర్తలు కలిసి ఆ యొక్క భవిష్యత్తును, దేవునికి మహిమార్థమైన స్థితిని వాళ్ళు చూస్తూ సంసారం చేయాలి. కనుక మనం ఒక వంశవృక్షం అనేది మీరు గ్రహించకపోతే ఒక అల్పమైనటువంటి దాంపత్య జీవితాన్ని బ్రతినంతకాలం చేసి ఆమె చచ్చిపోతే ఇంకొకళ్ళు చేసుకుని ఆ మెడలో వేసింది పెట్టుకొచ్చి ఈ మెడలో వేసి చచ్చిపోయి ఎవరైనా చాలా ప్రేమతో నీ భార్యకు ఒక నెక్లెస్ చేసి మెడలో ఒక లాకెట్ చేసి వేసి నీ భార్యని ప్రేమించి ఆమె కూడా నా భర్త ఎంత చేశాడో మురిసిపోతే, చనిపోతే పెట్టులో పెట్టినప్పుడు ఆ లాకెట్తో పెట్టవు, ఆ నెక్లెస్తో పెట్టవు, దాన్ని తీసి భద్రపరుస్తావు, ఇంకోళ్ళు చేసుకుంటే వాళ్ళ మెడలేస్తావు, అంతే. ఇది బ్రతుకు కాదు. మనం ఒక ఎయిమ్తో బ్రతికితే దేవుడు మన కుటుంబంలో దానికి తగినట్లుగా కార్యాలను జరిగిస్తూ వచ్చినప్పుడు ఇలాంటి అపశృతులు ఒకవేళ మన కుటుంబంలో జరగకుండా మనం కాపాడబడతాం. హల్లెలూయా. ఇవి మీకు అర్థం కావాలి. సమోసాలు కాదు.
ఈ సమాసాలు మీకు అర్థం కావాలి. కనుక దేవుడు తన ఉద్దేశం ప్రకారము మిమ్మల్ని వర్ధిల్ల చేయాలంటే మీకు ఆ ఉద్దేశం ఉండాలి. అది లేకపోతే దేవుడు అలా చేయలేడు. నిన్నెవరూ మార్చలేరు. దేవుడు కూడా నువ్వు మారుటకు నిన్ను ఉద్రేకపరచలేడు, బలవంతం చేయలేడు, చెయ్యడు. ఆయన అలాగే చేసుంటే హవ్వ పండు తినకనే పోను. వాళ్ళు ఒక యంత్రంలాగా చేసి అక్కడ పెడితే పండు తినకనే పోను. కనుక వారికి స్వేచ్ఛ ఉంది, ఆశీర్వాదం నా దగ్గర ఉంది. మీరు పొందుతారా పొందరా, నీ ముందు ఆశీర్వాదమును శాపమును ఉంచాను, మీరు ఏది కోరుకుంటారో కోరుకోండి అని ప్రభు చెబుతున్నాడు. ఆయన బిడ్డలకే చెబుతున్నాడు, ఇది అన్యులకు చెప్పిన మాట కాదు. కనుక ఆ దృక్పథంతో మీరు సంసారాన్ని సాగించాలి. అది మొదటి మాట. అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు మీరు, కానీ భూ సంబంధమైన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అది కూడా లోక సంబంధమైనటువంటి స్థితిగతుల యొక్క పరిధిలోనే ఆలోచిస్తారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటో దానికి తగినట్లుగా మనము ట్యూన్ అవ్వాలి. మన సంసారం కలవాలి, కొనసాగాలి. రెండవ మాట జంట పదం అన్నానే కనుక రెండవ మాట అండి, వైవాహిక జీవితం ఒక వంశవృక్షం లాంటిదైతే వివాహము దానికి విత్తనము లాంటిది. నేను తర్వాత వివరణలోకి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. వివాహము ఒక విత్తనము లాంటిది. విత్తనము శుద్ధి చేయబడినదైతేనే ఒక వంశవృక్షం మొలుస్తుంది, లేకపోతే ఒక విషవృక్షం మొలుస్తుంది. ఆ విత్తనం ఆ పెళ్ళి అనేది వెడ్డింగ్ అంటామే, ఆ వెడ్డింగ్ అనేది ఒక విత్తనం ఈ వంశవృక్షానికి. అక్కడ అశ్రద్ధ జరగకూడదు. అక్కడ దైవ నియమములు సంపూర్ణంగా ఉన్నట్లుగా మనము గ్రహించకపోతే మనం ఒక విషవృక్షానికి విత్తనం వేస్తున్నాం. దేవుని యొక్క ఉద్దేశాలు ప్రకారము ఇది జరుగుతుంది అని అనకపోతే మనకు ఒక విషవృక్షానికి విత్తనం వేస్తున్నాం. మరే కారణమన్నా అయ్యుండొచ్చు జత చేయడానికి. ఆ కారణాలు ఒక మంచి వృక్షానికి యోగ్యమైన విత్తనాలు కాదు. జంట పదం ఏం చెప్పాను? వైవాహిక జీవితం ఒక వంశవృక్షానికి ఒక వంశవృక్షము లాంటిది. తర్వాత వివాహము దానికి విత్తనం లాంటిది. రెండవ జంట పదం ఏంటంటే భార్య భర్తల ఆధ్యాత్మిక జీవితం దానికి వేరు. ఆ వంశవృక్షానికి వేరు అంటే రూట్. దానికి రూట్ ఏంటంటే భార్య భర్తల ఆధ్యాత్మిక జీవితం దానికి వేరు. భార్య భర్తలు ఇద్దరు ప్రభు యొక్క అదుపు ఆజ్ఞల్లో ఉంటే, చూడండి చక్కని మాట మనం లూకాసు సువార్తలో ఆ మాట చూస్తాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ జకరియా ఎలిజబెతుల గురించి వ్రాస్తూ చెప్పబడిన మాట, వారిద్దరూ లేక వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇవి ఆధ్యాత్మికమైన జీవితం. రక్షణ పొందినది మొదలుకొని మరణం వరకు కూడా ఈ రెండు మాటలు తప్పనిసరిగా మన జీవితంలో రైలు పట్టాల్లా ఉండాలి. దాని మీదనే మన కుటుంబ జీవితం సాగాలి, లేక భార్య భర్తల యొక్క జీవితం సాగాలి, వారి అనుబంధం సాగాలి. ఒకటి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుట.
అనేది. భార్య ఒకవేళ అలా నడవకపోతే భర్త నడిపించుకోవాలి, భర్త నడవకపోతే భార్య నడిపించుకోవాలి. మొత్తానికి ఎలాగోలా ఇద్దరు కలిసి నడవాలి. అలా నడవకపోతే బండి నడవదు, ఆగిపోతుందో పడిపోతుందో. కనుక భార్యాభర్తల మధ్యలో ఇది తప్పనిసరిగా ఒకరి ఆధ్యాత్మిక జీవితం విషయమై మరొకరికి బాధ్యత ఉంది, తప్పించుకోలేని బాధ్యత ఉంది. మర్చిపోవద్దా మాట. చాలాసార్లు భార్య భర్త మీద ఫిర్యాదులు చేస్తుంటుంది, ఆయన అంతేనండి అని. ఆయన అంటుంటాడు, ఇక ఆమె సంగతి మీకు తెలియంది ఏముంది అయ్యగారు, మా ఆవిడ సంగతి అంటుంటాడు. ఆవిడ ఎలాగ ఉండడానికి సార్ నీ సంగతి ఏంటి అని పాస్టర్ గారు అడిగితే, నేనేం తప్పు చేశానండి అన్నాడు. అంటే ఆమెను పెళ్లి చేసుకున్నావు, అన్నిట్లో పంచుకుంటున్నావు, ఎందుకు నీ ఆధ్యాత్మిక జీవితం పంచుకొని నీ అంతస్తుకు తీసుకురాలేదు, అదే నీ తప్పు అని ఒకవేళ దైవజనుడు అంటే నువ్వు ఒప్పుకోవాలి తప్పనిసరిగా. అది నీ బాధ్యత. భార్యది కూడా అలాంటి బాధ్యతే. ఏదో పేతురు చెప్పినట్లుగా వాక్యం లేకపోయినా నీ ప్రవర్తన బట్టి ఆయన నీవు లోపరుచుకోవచ్చు, నడిపించుకోవచ్చు, బలపరుచుకోవచ్చు. కొందరు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాను. ఈమె నాకు భార్య మాత్రమే కాదండి, నా ఆధ్యాత్మిక తల్లి అని చెప్పుకున్నారు. ఈమె నా ఆధ్యాత్మిక తల్లి, మై స్పిరిచువల్ టీచర్ అని కొందరు చెప్పుకున్నారు. ఎప్పటికప్పుడు నాకు వాక్యాలు జ్ఞాపకం చేస్తుందండి. ఈయన మంచోడే, ఆత్మీయుడే. కానీ కొన్నిసార్లు కొన్ని వ్యవహారాల్లో, కొన్ని శోధనల్లో, కొన్ని ఈతి బాధల్లో పురుషుడు కొంచెం తలడిల్తుంటాడు, లేక బలహీనపడుతుంటాడు బాధ్యతలను బట్టి. అప్పుడు భార్య కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేసి, మార్టిన్ లూథర్ గారు మన దేశానికి బైబిల్ తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఓడలో బైబిల్ అంతా ఉందా కానీ కొన్ని ప్రతులు పట్టుకుని వస్తున్నాడు ఆయన. కొన్ని మొత్తానికి అది మనకి నాకు పెద్ద తెలియని విషయం ఏది. అయితే దాని మీద వాద వివాదాలు మనకు అక్కర్లేదు. కానీ మొత్తానికి వస్తూ ఉండగా దానికి ముందు సమయంలో ఆయనకు ఒక సంఘటన తెలియచేశారు. పోపు గారు నిన్ను ఎక్కడైనా సరే చంపేయడానికి, ఏదో స్థాయిలో నీవు ఈ ప్రతులను లేక నీ విశ్వాస స్టేట్మెంట్స్తో వెళ్తున్నావు కదా అక్కడికి, రక్షణ అనేది విశ్వాసం ద్వారా జరుగుతుంది, ఆయన కృప దొరుకుతుంది అన్న వెళ్ళాక, అది భారతదేశాన్ని అందించకముందే నిన్ను భూమి మీద ఉండకుండా చేసే ప్రణాళికలు పోపు గారు వేసి ఉంచారు అని ఆయనకు వార్త వినబడింది. ఆయన దాన్ని కొంచెం బేఖాతరు చేసి ఇక్కడ, కానీ అది ఆ తలంపు ఆయనకు వచ్చినప్పుడు ఒకసారి చాలా ఆందోళన పడుతూ ఉన్నాడట. చాలా ఆందోళన. భార్య వచ్చింది, కాఫీ అక్కడ పెట్టెళ్ళింది, చల్లగా అయిపోయింది, తాగలేదేమండి అని అడిగింది. మర్చిపోయాను అన్నాడు. ఏంటి మీరు ఇలాగ ఆలోచిస్తున్నారంటే, పోపు ఇలాగ అన్నాడు కదా, ఆయన అనుకుంటే అయిపోద్ది కదా అని ఆలోచించిందంట అని అన్నాడట ఆయన. అలాగా అని వెళ్ళి ఆమె కాఫీ తీసుకెళ్ళి వేడి చేసుకొస్తానని చెప్పి తీసుకెళ్ళి నల్లటి బట్టలు కట్టుకుని వచ్చిందంట. బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చింది, మొత్తం అంతా నల్లగా ఉంది. ఏంటిది ఇలాగున్నావు, ఇలాగ ఎప్పుడు వేసుకోలేదు ఏంటి, ఇప్పుడు ఇలాగ వేసుకున్నావు అని అడిగితే, కాఫీ అక్కడ పెట్టి తాగండి అంటే, ముందు అలా నువ్వు చెప్పు, ఎవరు చచ్చిపోయారు, నువ్వు అలా తయారయ్యావు అంటే, యేసు ప్రభు చచ్చిపోయాడండి అందంట, అందుకే నల్లబట్టలు వేసుకున్నాను అందంట. యేసు ప్రభు చచ్చిపోయాడు అంటే లేచాడు కదా, మరి లేస్తే మీరు అలాగెందుకున్నారు, మీకెందుకు భయం, ఎందుకు దిగులు పడుతున్నారు? భార్య తన భర్తను ఆ దిగుల్లోంచి బయటకు తీసుకొచ్చింది. పేతురు ఎగ్జాక్ట్గా చెప్తున్న మాట అది. అక్కడ వాక్యాలు ఏమీ లేవు, ఏమి డ్రెస్ మార్చింది అంతే. విషయాన్ని అలా తెలియచేసింది జ్ఞానముతో, అది దైవిక జ్ఞానమే. ఆ విధంగా భార్య భర్తల యొక్క అనుబంధంలో ఆధ్యాత్మిక అంతస్తులు అవి చాలా సమానంగా ఉండేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత, ఒకరి బాధ్యత మరొకరికి ఎంతైనా ఉంది. ఎందుకంటే వేరు, ఈ రెండు వేర్లు కాదు. ఒక చెట్టుకి ఎన్ని వేర్లు ఉంటాయండి, ఒకటే వేరు. తల్లి వేరంటారు, దాన్ని తల్లి వేరంటారు.
అంటే ముఖ్యమైనది, పక్కనే పీసులు వస్తాయి కానీ అది ముఖ్యమైనది. అది బలంగా ఉండాలి, అది లోతుల్లోనికి చొచ్చుకుని పోవాలి. కనుక ఈ వంశవృక్షానికి భార్య భర్తలు వేరు లాంటి వారు. అది మీకు ఎప్పుడైనా అర్థమైందా? అమ్మగారింటికి వెళ్ళిపోతాను నువ్వేమనంటే అని అంటే ఈ వేరును తీసుకెళ్ళిపో దగ్గర పెట్టి మళ్ళీ అక్కడిని పెట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళీ నలుగురు పంచాయతీ పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కలుసుకుని ఈ వేరు ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ మారిస్తే ఆ చెట్టు బతుకుతుందా? అది ఉంటుందా? పెరుగుతుందా? ఫలిస్తుందా? అంటే లేదు. అందువలన భార్య భర్తలు క్రైస్తవుని చెప్తున్నా, మీరు చాలా లోతైన వాక్యములో ఎదుగుచున్న విశ్వాసులు కనుక నేను చిన్న సంగతులు చెప్పడం లేదు, మీరు బాగా అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. కనుక భార్య భర్త ఎప్పుడైనా సరే వారు బలమైన వేరుగా ఉండాలి. వారి ఆధ్యాత్మిక జీవితం ఆ వంశవృక్షానికి వేరైతే, అంటే వేరు అయితే దాని కాండం ఏదైతే ఉందో వీరి యొక్క భౌతిక జీవితం లేక సాంఘిక జీవితం, భార్యాభర్తల యొక్క సాంఘిక జీవితం దానికి కాండము లాంటిది. అది బయటకు కనిపిస్తుంది. భౌతిక జీవితం, సాంఘిక జీవితం సమాజంలో కనిపిస్తుంది. కనుక అది ట్రంక్ అంటారు కదా, అంటే బాగా బలమైనటువంటి మొదలు, బలమైనటువంటి కాండము, పీలగా పాదులాగా కాదు, ఒక మర్రి చెట్టులాగా. ఒక బలమైనటువంటి చెట్టుకు, ఒక మామిడి చెట్టు, ఒక వేప చెట్లు చూస్తాం, వాటి కాండాలు చూస్తాం, చాలా బలమైంది. అది కొంతవరకు ఒకటే వెళ్తుంది అలా పైకి, ఇంకేం ఉండవు దానికి, ఇటు అటు ఒక్కటే వెళుతుంది. అక్కడికి వెళ్ళాక అది ఆగిపోద్ది. అక్కడ నుండి దానికి కొమ్మలు, చిలవలు, పలవలు ఎన్నో వస్తుంటాయి. అది స్ప్రెడ్ అవుతుంటుంది అక్కడి నుంచి, అంతవరకు అలా చక్కగా ఎదుగుతుంటుంది. ఇది నీ భౌతిక జీవితం, నీ యొక్క సాంఘిక జీవితం. దేవుని వాక్యంలో చక్కని మాట మనం చూస్తాం. 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. ఏంటండి? అతడు తన చేతుల కష్టార్జితము అనుభవిస్తాడు. తన లోగిట తన భార్య ద్రాక్షవల్లి, తన పిల్లలు. అది నీ బాహ్య జీవితం, అది నీ సాంఘిక జీవితం. అయితే ఆధ్యాత్మిక జీవితం అనే పునాదిలో నుండి వచ్చినటువంటి ఈ బాహ్య జీవితం కనిపిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకునేవాడు ధన్యుడు. అది తన ఆధ్యాత్మిక జీవితం. అందులో ఎక్కడ చెక్కు చెదిరిపోయే నా సంగతులు ఏమీ ఉండకూడదు. అది వేరు, అది లోపలికి బలంగా ఉండాలి, సాలిడ్గా ఉండాలి. ఆ వేరు ఎక్కడ లోపల గ్యాప్స్ ఉండకూడదు, బలహీనతలు ఉండకూడదు. ఆ విధంగా భార్య భర్తలు వేరు పారిన వారై ఉండాలి. పైన ట్రంక్ ఏదైతే ఉందో, కాండం ఏదైతే ఉందో అది చాలా బలమైనదిగా, బలం పుంజుకునేదిగా ఉండాలి. ఇప్పుడు అతడు కష్టపడి బ్రతికేవాడు, ఆయన భార్య తన ఇంట ఒక ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంది అనే మాట. అంటే వాళ్ళ యొక్క సంపాదన ఎంత, పిల్లలు ఎందరూ, వాళ్ళకి సరిపోతుందా, వారు కావలసినవన్నీ సంపాదించుకోగలుగుతున్నారా? అసలు ఇంకొక మాట చెప్పాలంటే వాళ్ళకి ఏ ఆస్తి కనపడతలేదు మనకి. 128వ కీర్తనలో ఆస్తులు లేవు, ఆశీర్వాదాలే ఉన్నాయి. ఆస్తులు లేవారికి ఆధ్యాత్మిక జీవితమే కనబడుతుంది. ఆ కీర్తనలో సియోను అనే మాట కనబడుతుంది, యెరూషలేము అనే మాట కనబడుతుంది. అంతేకాదు పిల్లలను చూస్తావనే ఆయుష్కాలం, వయసు కూడా ఇందులో మనకి కనిపిస్తుంది. కానీ అతను చేతుల కష్టార్జితం, చేతులతో కష్టం చేసి బ్రతుకుతున్నారు. ప్రియులారా, మీకు ఒక మాట చెప్తాను వినండి. ఒక రిక్షా పుల్లర్, ఒక కూలివాడు తన భార్య
తన 2-3 పిల్లలు, సరైన బట్టలు లేవు, సరైన వసతి లేదు, ఇల్లు లేదు, సౌభాగ్యవంతులుగా వాళ్ళు ఏమి లేరు. ఒక కాలనీలు ఎక్కడో చివరికి ఎక్కడో ఉన్నారు, చిన్న స్థలంలో ఒక చిన్న ఇల్లు, ఏదో పరిస్థితుల్లో ఉన్నారు, కానీ సంతోషంగా ఉన్నారు. వారిప్పుడు ఒకవేళ ఆదివారం వచ్చినప్పుడు త్వరగా బయలుదేరి అందరూ కలిసి వాళ్ళకున్న దాంట్లోనే కాస్త మంచిది వేసుకుని మందిరానికి బయలుదేరి బైబిల్ పట్టుకుని వాళ్ళు చక్కగా సంతోషంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ప్రక్కన 6 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్న ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, చాలా ఆస్తిపరుడు ఉన్నాడు అనుకోండి. ప్రియులారా, ఇందులో సామాజికంగా కూడా వాడు ఎన్ని మోసాలు చేసి కట్టుకున్నాడు, ఎందరిని ముంచి కట్టాడు, ఆడికి ఎందుకంత, ఆడికి ఏముందని అన్నీ అద్దెకిచ్చుకున్నాడు, ఇంత అద్దె వస్తా డబ్బు ఏం చేసుకుంటాడు, వాడు ఎంత పెద్ద ఫోజులు పెడతాడు, ఎన్నో అంటారు అని గురించి. కానీ ఈ రిక్షా పుల్లర్ గురించి మాట్లాడేటప్పుడు పాపం ఆయన కష్టవిధానం చేసుకుంటాడు, ఆయన కుటుంబం మీద పోషించుకుంటాడు, ఎవరితో గొడవలు పడరేళ్ళు, ఎవరి దగ్గర అప్పులు చేయరు, ఇంకేదో ఇంత పెద్ద డెవలప్ అయిపోయింది పక్కన నేను ఎలా డెవలప్ అయిపోతే బాగుండు అని ఆశించరు. వాళ్ళ భక్తి ఏంటో వాళ్ళు అది పట్టుకుని బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు. ఆదివారం మళ్ళీ వచ్చి చాలా హ్యాపీగా ఇంట్లో ఉంటారు. ఆ రోజు రిక్షా తొక్కడాయినా అని చెప్పుకుంటారు అనుకుంటున్నాను నేను. చెప్పుకోరా చెప్పండి, చెప్పుకోండి. ఆడు చూడు ఎంతమందిని అన్యాయం చేసిపోతున్నాడు అంటారా, ఆయన్ని అనగలుగుతారా మాట? అనలేరు. కనుక ఆ జీవితాన్ని క్రైస్తవుడు కోరుకుంటే, అలాంటి జీవితాన్ని కోరుకుంటే అలాంటి ఆశీర్వాదములు దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. కనుక మన లోక సంబంధమైనటువంటి అభివృద్ధి కొరకై ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయించుకుంటాం. ఇంకేదో కావాలి అని, ఇంకేదో రావాలి అని, నేనేదో పొందాలని ఆ ఆశలతో దేవుని దగ్గర రాత్రి మగాళ్ళు మనం మొరపెడతా ఉంటే అలాంటి ప్రార్థనలు వినడానికి దేవుడు ఎన్నడూ చెవియొగ్గడు. ఆయన చెవియొగ్గే ప్రార్థనలు కొన్ని ఉన్నాయి, చెవి మూసుకునే ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. కళ్ళు కూడా మూసుకుంటానన్నాడు యెషయా గ్రంథంలో మనం చూస్తామాట. చెవులు మూసుకుంటాడు, కళ్ళు మూసుకుంటాడు, ఆయన మూసేస్తాడు. చూడడు, నిన్ను చూడడు, నీ మాట వినడు. అంటే నువ్వు చెప్పిందల్లా దేవుడు వినేస్తాడు నువ్వు అనుకుంటావు, చేసేసాను అనుకుంటావు, ఏడిచాను కదా ఇస్తాడు అనుకుంటాను, కానీ అసలు వినగని ప్రార్థన నువ్వు చేశావు. నీ ఓటమి ఎక్కడే ఉంది. కనుక భార్యాభర్తలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం అది వేరు లాంటిదైతే, జాగ్రత్తగా వినండి. 2వ మాట, వారి యొక్క భౌతిక జీవితం అది కాండము లాంటిది. వేరు బాగానే ఉన్నా కొంతవరకు, ఎంతవరకు పైన కాండము అది బలంగా లేకపోతే, ఎదగకపోతే వేరులో ఏదో తప్పుందని ఎవరైనా అనుకుంటారు. దానికేమి బొటానికల్ సైన్స్ పీపుల్ వచ్చి రీసెర్చ్ చేయక్కర్లేదు. ఆ ట్రంక్ బాగోలేదు, అది ఎందుకో ఇలాగైపోతుంది, పీలగైపోతుంది అంటే వేరు తవ్వాలి, ఏం జరిగిందో చూడాలి. కనుక ఇది మన ఆధ్యాత్మిక జీవితాన్ని తవ్వాలి. మన బాహ్య జీవితాలు బాగోలేవంటే కారణం, అలాంటి సాక్ష్యం పొందడం లేదంటే కారణం, దీన్ని తవ్వాలి బాగా. ఆయన అన్నాడు కదా తోటమాలి, ఆయన ఏమన్నాడంటే యజమానునితోటి, దీన్ని నరికే ఇది ఎందుకు 3 సంవత్సరాల నుంచి పంట పండుతలేదంటే తోటమాలి అంటాడు, ప్రభువా లేక యజమానుడా, నాకు ఇప్పుడు అర్థమైంది దీని సంగతి, ఇప్పుడు అర్థమైంది నాకు, నువ్వు చెప్పాక అర్థమైంది నాకు దీని సంగతి. నేను చాలా కాలం నుంచి ఒక సైడే చూస్తున్నాను దీన్ని, కానీ చుట్టూ చూడలేదు దీన్ని. ఇప్పుడు చుట్టూ తిరుగుతాను, ఇంకో సంవత్సరం ఉంది, దీని చుట్టూ తిరిగి దీని చుట్టూ తవ్వుతాను. ఇంతకుముందు బాగానే ఉంది కదా దీనికి, ఇంకా అది ఎందుకు, ఇది ఎందుకు అనుకున్నాను, అన్నిటికంటే బాగుంది, ఎదుగుతుంది, పచ్చగుంది అనుకున్నాను, కానీ దీన్ని తవ్వుతాను, చుట్టూ తవ్వుతాను. అది దానికి రోగం ఎక్కడుందంటే వేరులో ఉంది. దానికి ఎరువులు వేయాలి, లోపల వేయాలి, పైన కొమ్మలకు కాదు, ఆకులు చల్లడం కాదు, పిచికారీలు చేయడం కాదు, లోపల తవ్వాలి, వేరులో ఉంది దాని ప్రాబ్లం అంతా. కనుక నీ వేరులో ఉంది, మీ దాంపత్య జీవితం వేరులో ఉంది సమస్య అంతా. దాని సరి ఇవన్నీ అవుట్లైన్స్ చెప్తున్నా నేను.
నీ కాండము ఎలా ఉంది, నీ సాంఘిక జీవితం, నీ మర్యాద, నీవు నివసిస్తున్న ప్రాంతంలో నీకున్న సాక్ష్యము, నీ గౌరవము, నిన్ను గూర్చి ఇతరులు చెప్పుకునేటువంటి విషయాలు ఎలా ఉన్నాయి? మా దగ్గర ఒక ఆయన మున్సిపాలిటీలో పనిచేస్తాడు. ఆయన టీపీఓ ఏదో పనిచేస్తాడు. ఆయనకు ఇల్లు కట్టుకుంటుంటే అందరూ ఇలాగ చెప్తున్నారు. క్రైస్తవుడు ఆయన భార్య చాలా భక్తి కలిగింది, స్త్రీల కూడికలో చక్కని నాయకురాలు నడిపిస్తుంటుంది, బలపరుస్తుంటుంది, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తుంటుంది. రోజు ఇచ్చి రోజు ఆయన ఇంటికి వస్తున్నా, భార్య ఉండేటప్పుడు రోజు ఇంటికి వచ్చేది ప్రేయర్కని వస్తుంటుంది. ఆయన ఇల్లు కడుతుంటే చాలామంది, ఆయన మున్సిపాలిటీ కదా, టీపీఎస్ కదా, టీపీఓ కదా, ఏముంటుంది ఎటు పడితే అటు వచ్చేస్తుంటే, ఒక ప్లాన్ ఇస్తే ఎన్ని వస్తాయి, ఒకటి పర్మిషన్ ఇస్తే ఎన్ని వస్తాయి, కాబట్టి ఎలాగన్నా కడతాడు అనుకుంటున్నారు. సరే, నాకు కూడా అనుమానం వచ్చింది, మరి ఇదేంటి వీళ్ళందరూ ఇలాగంటున్నారు మరి అని అనుమానం వచ్చినప్పుడు నేను కొంచెం లోపాయకారంగా ఎంక్వైరీ చేస్తే, ఆయనకి ఎక్కడో పాలవంచలో ఓ స్థలం ఉందంట, ఎప్పుడుదో అది ₹1 కొన్నాడు అనుకుందాం, ఇప్పుడు ₹100 అయింది అది. కాబట్టి అది ఉంటే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయంట, ఆక్రమణలు. కాబట్టి వెళ్ళిపోయి అమ్మేసి అవి పట్టుకు ఇల్లు కట్టుకుంటాడంట. పాప ఆయన నిర్దోషం చెప్తున్నాడు. నేను మామూలుగా అడిగాను, మీ దగ్గర మీకు లంచాలు బాగా వస్తాయి కదా అంటే, వస్తాయట కదా సాధారణంగా. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తారు బ్రదర్ మరి మీరు ఇలాంటి సోదరులు? ఇప్పుడు నేను ఆయన కారులోనే వచ్చాను ఇక్కడికి. ఆయన సుడాలో చీఫ్ ఆఫీసర్, ఇప్పుడు ఆయన కారులో పంపించాడు అనేడికి. ఎలా వస్తాయి మరి, అప్పుడు మీరు ఏం చేస్తారు బ్రదర్ అంటే, ఆయన అన్నాడు, నేను అసలు కమ్యూనిస్ట్ని కదా బ్రదరు, అలాంటి వాటికి నేను ఎప్పుడు చోటు ఇవ్వను, లంచాలు తీసుకోవడం నేను వ్యతిరేకిని, అసలు కమ్యూనిస్ట్గా ఉన్నప్పుడే. రక్షించబడిన తర్వాత ఇంకా ఆ వాసన నాకెందుకు బ్రదరు, మరి ఎలా కడుతున్నారు ఇది అంటే, ఆ బ్రదర్ ఇలా స్టోరీ చెప్పుకొస్తున్నాడు మొత్తం అంతా, అదంతా. ఇంకా మిగిలిపోయిన డబ్బులు ఆయనకి అది కట్టగా, ఆ ఇల్లు కట్టగా కూడా. కనుక నువ్వు మంచి ఇల్లు కడితే వాడు నమ్మడు నిన్ను. నువ్వు లోన్లు చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు, ఏదో చేస్తావు, నీకు సాంఘిక సాక్ష్యం దెబ్బతినేస్తుంది. కనుక కట్టుకోగాని మరీ ఎలివేషన్కి 2 లక్షలు పెట్టుకో, ఇంకో రూమ్ వేసుకో అవసరమైతే. చాలా బాధపడిపోతుంది ఒక ఆవిడ. ఒకసారి వాడు ఆయన కోర్టులో సూపరింటెండెంట్గా పనిచేస్తాడు. ఇది చాలా బాగుంది, మాకు భోజనం పెట్టి తిన్నాం, చాలా బాగుంది, డైనింగ్ టేబుల్ అవన్నీ బాగున్నాయి. అన్నయ్య గారు ప్రార్థన చేయండి, అన్నయ్య గారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇల్లు. ఏం కంప్లీట్ అవ్వలేదు, ఇంకా అన్నీ బాగా ఉన్నాయి కదా అని నేను అనుకుంటున్నాను. ఎలివేషన్ అవ్వలేదు అన్నయ్య గారు అంటే, 1 లక్ష ఉన్నాయి కానీ సరిపోవంటున్నారు అన్నయ్య గారు. ఏంటి ఏమి అంటే, ఎవడో దారిపోయేటోడు చూసి ఎంత బాగుందిరా ఇల్లు అనుకోవడానికి నువ్వు 2 లక్షలు పెడతావా? ఎవడో దారిపోయేటోడు మరి కాగితం పట్టుకుని, నోట్బుక్ పట్టుకుని రోజు పోయేటోళ్ళు, నా బాబా ఇల్లు చూడండి బాగుందా లేదని రాసుకునేమన్నా. ఏంటి మార్కులు వేసుకోవడం దేని కొరకు? నీ భౌతిక జీవితం, సాంఘిక జీవితం ఎలా కనబడాలి ఇతరులకంటే, అరే అంత ఆఫీసరు, అంత గొప్పవాడు, ఎంత సింపుల్గా ఉంటాడు. ఆయన భార్య చూడు, ఆ పక్కింటి క్లర్క్ భార్య ఏమో పట్టుచీరలు కూడా తిరిగితే, ఈయనేమో వాళ్ళ ఆఫీసర్ ఈయన, ఆయన భార్య చూడు ఎలా ఉందో, ఎంత సింపుల్గా ఉందో. ఇది క్రైస్తవ కుటుంబంలో భార్య భర్తలకు ఉండవలసిన సాక్ష్యం. ఆయన అంత గొప్పోడు కాబట్టి అంత గొప్పోడు ఉండాలి అని అనుకునేవాళ్ళు లోకంలో ఉంటారు. నువ్వు ఉండకూడదు అలాగా. అప్పుడు నీ కాండం పీలగా ఉంటుంది, పైన వచ్చే చెట్టు కూడా అది నిలవదు, ఎప్పుడో ఇరిగిపోద్ది, ఏ గాలికో ఇరిగిపోద్ది అది. తర్వాత 3వ జంట పదం కూడా చూడండి. 4వ జంట పదం చూడండి. 3వది, వారి ఆధ్యాత్మిక సహవాసము దానికి నీరు. am I కరెక్ట్? దాని వారి అంటే ఆ చెట్టు యొక్క లేక ఆ దంపతుల యొక్క ఆధ్యాత్మిక సహవాసము దానికి నీరు. అది నీటి కాలువల యోరన నాటబడినది. అది వాక్యానుసారమైన వాక్యోపదేశకుడు కలిగిన సంఘం. అది వాక్యానుసారముగా జీవిస్తూ వాక్యోపదేశము చేసే నిర్మోహమాటమైన సత్య సుబోధ చేసేటువంటి దైవజనుడు ఉన్న సంఘం, ఆ సహవాసం. అక్కడ మీరిద్దరు ఉండాలి. ఇంటి పక్కన ఏదో ఉంది అందులోకి పోదాం అనుకుంటే పర్వాలేదు, అది ఒక యోగ్యమైనదైతే వెళ్ళండి. అది కాదు, నువ్వు ఒక చోట ఎదుగుచూ ఉన్నటువంటి స్థలంలోనికి నువ్వు కంటిన్యూగా
వెళ్ళి ఎదగాలి. 92వ కీర్తనలో కదండి 13వ వచనంలో అతడు దేవుని ఆవరణములో మందిర ఆవరణములో వర్ధిల్లుచూ ఉంటాడు. దేవుని మందిరంలో నాటబడినవాడై దేవుని మందిరంలో నాటబడినవాడు. 92:13లో కీర్తన గ్రంథంలో దేవుని మందిరములో నాటబడుట, వచ్చిపోవుట కాదు, నాటబడుట. ఆయన ఆవరణములో వర్ధిల్లుట. ఆవరణం అంటే దేవుని మందిరం ఉన్న స్థలం ఇక్కడే, కానీ దీని ఆవరణ నీ ఇంటి దగ్గర కూడా వస్తుంది. నీ ప్రయాణాల్లో కూడా దీని ఆవరణ ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నా దీని ఆవరణ ఉండాలి. దేవుని మందిరము యొక్క ఆవరణ నీ చుట్టూ చచ్చే వరకు ఉండాలి. ఎక్కడున్నా ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. మా పాస్టర్ గారు చెప్తారండి, మామూలుగా కాదండి అసలు అని నువ్వు చేసే పనులు చేస్తుంటే అక్కడ నీ పాస్టర్ గారు చెప్పే మాటలకు వాళ్ళ దగ్గర ఏం విలువ ఉండదు. నీ బ్రతుకు చూచినప్పుడు, నిన్ను చూచినప్పుడు. మనమందరం ఈరోజు అద్దం చూడని వాళ్ళు ఎవరున్నారా? చేయి చూపించండి. అద్దం చూడని వాళ్ళు ఎవరున్నారా? ఈరోజు సంగతి అడుగుతున్నాను. ఎవరు లేరు. మరి అద్దాన్ని ఎందుకు చూశారు? అద్దాన్ని చూడడానికి చూశారా? అద్దాన్ని చూడడానికి చూశారా? మిమ్మల్ని చూసుకోవడానికి చూశారా? దేని చూశారు? అద్దాన్ని చూశారు. ఎందుకు చూశారు? అద్దం ఎలాగుంది? ఎంత ఉంది? అందుకు చూసాం అద్దాన్ని. మనం నన్ను చూసి కూడా చూసాం. ఇప్పుడు మా పాస్టర్ గారండి, అబ్బా ఆయన చెప్తారు మా సంఘం అండి అందువని నువ్వు ముఖం మీద మచ్చలు తలదూకుండా సింపురుగుంటే నువ్వు అద్దాన్ని చూసావు కానీ నిన్ను చూసుకోలేదు. అందులో చాలామంది జీవితాలు అందుకే మారడం లేదు. నిన్నెవరు మార్చలేరు. నువ్వే అద్దం చూసుకోవాలి, నువ్వే తల దూకోవాలి. నీ తల ఎవరు దువ్వరు, నీ కంట్లో పుసులు ఎవరు తీరు. నీ ముఖం మీద ఉన్నటువంటి ఆ మసిని నువ్వే తుడుచుకోవాలి, ఎవరు తుడవరు. కాబట్టి మన జీవితాల్లో మార్పు లేకపోతే నువ్వు చెప్పేవన్నీ బడాయి మాటలే. మీ పాస్టర్ గారిని బట్టి నువ్వేదో గ్రేడ్ సంపాదించుకోవాలని చూస్తున్నావు. మీ సంఘం మందిరం పేరు చెప్పి గొప్పలు చాటుకోవాలనుకుంటున్నావు. కానీ నీ జీవితం సరిగా లేకపోతే, నీరు కట్టిన తోటలాగా నువ్వు లేకపోతే, నీటి కాలువల ఎవరు నాటబడినటువంటి చెట్టు వలె ఆకు వాడక, ఆకు అది నీ పచ్చదనాన్ని, నీ జీవాన్ని చూపించకపోతే, భార్యాభర్తలతో చెబుతున్నాను ఈ మాటలు నేను, మీ ఇద్దరు మరో రకంగా ఉంటే, మరి మీ పాస్టర్ గారు అంతా బాగా చెబితే మరి మీ ఆవిడ ఎందుకంటే మొన్న గొడవ పెట్టుకుని పక్కింటి ఆవిడతోటి ఏం చెప్తావు సమాధానం? ఆవిడది తప్పండి, మా ఆవిడ తప్పు కాదంటావా? ఆ ఇంట్లోది తప్పండి, మా ఆవిడ తప్పు కాదు, మా ఆవిడ వాక్యానుసారంగానే ఉంటుంది, వాక్యానుసారంగానే గొడవ పెడద్ది అని చెప్తావా? మా ఆవిడ తిట్టిని అని వాక్యానుసారంగానే ఉన్నాయి అంటావా? వీల్లేదు. చాలా జాగ్రత్తగా మన జీవితాలు, లేకపోతే మనం ఎక్కడ నాటబడి ఉన్నాము, ఎక్కడ ఎదుగుతున్నాం. కనుక మన సహవాసము నీళ్లు పారకం, అది నది ఓర, ఆ నీళ్ల యొక్క పదునులో మనం ఉంటాం. ఎక్కడ వాక్యం ఉంది కదా, నీళ్ల వాసన తగిలిందంట, దానికి నీటి వాసన చేత తెప్పరిల్లిపోయింది, బ్రతికిపోయింది. అలాగూ ఈ వాసనలోనూ ఉండాలి, దీని వివరణ నీవు నాటబడి ఉండాలి. కనుక మూడవ మాట ఏం చెప్పాను? వారి ఆధ్యాత్మిక సహవాసం దానికి నీరైతే, వారి ఆధ్యాత్మిక సుగుణాలు దానికి ఎరువు లాంటివి. నిన్ను పెంచేది ఏంటంటే, నిన్ను పెంచే స్థలంలో ఉన్నటువంటి సంగతులను విని ఆ సుగుణాలు నువ్వు నీ జీవితంలో అమర్చుకుంటే. పేతురు చాలా చక్కగా రాశాడు ఆ మాట, ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయంలో
ఆ హేతువు చేత 5వ వచనం నుండి ఆ 4 చివరి మాట నుంచి చదువుతాను నేను. దేవ స్వభావమునందు, ఇంకా ముందు చదవన, ఈ వాగ్దానముల మూలముగా మీరు లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని, పేతురు 2వ పత్రిక 1:4 నుండి చివరి భాగం చదువుతాను. దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించి. దేవ స్వభావమునందు, మందిరం ఉన్నప్పుడే కాదు, కూర్చోమంటే కూర్చుంటాం, లేమంటే లేస్తాం, ఎత్తమంటే చేతులు ఎత్తుతాం, చప్పలు కొట్టమంటే కొడతాం, హల్లు చెప్పండి చెబుతాం, మోకరెళ్ళమంటే మోకరెళ్తాం. ఇక్కడే ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఆ స్వభావం మనలో కనబడాలి. అందులో పాలివారమగుట, దైవ స్వభావములో పాలివారమగుట అంటే అసలు మన స్వభావము దేవుని స్వభావము వేరు కాదు. దీనిలో దైవ లక్షణాలు ఉన్నాయి, లేక ఈయన దేవుడు ఇలాగే ఉంటాడా అన్నట్టుగా మనం ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి. అలాగ ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయుటకు వాగ్దానం చేశాడు. ఆ కోరికతో మనం బ్రతకాలి. భార్య భర్తలు ఆ కోరికతో బ్రతకాలి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను దయను అమర్చుకొనుట. ఇవి ఆధ్యాత్మిక సుగుణాలు. ఆత్మఫలము, సంతోషము, సమాధానం, ప్రేమ, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఇవన్నీ కూడా విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా సుగుణాలు, ఆధ్యాత్మిక సుగుణాలు అమర్చుకోవాలి. మనం ఒకదానికొకటి లింక్ చేసుకుని బ్రతకాలి. ఆయన చాలా ప్రేమ గలవాడే కానీ కోపం వస్తే మాత్రం పట్టుకోలేమంటే లింక్ అవ్వలేదు అనమాట. ఈ రెండు నీది లింక్ అవ్వలేదు. అది దానికే దీనికే. అది వచ్చినప్పుడు అది ఎక్సర్సైజ్ చేస్తా, ఇది వచ్చినప్పుడు ఇది ఎక్సర్సైజ్ చేస్తా. కనుక నీ జీవితం అన్ని చోట్ల ఒకలాగు లేకపోవడం దేవ స్వభావంలో నువ్వు పాలివారు కాలేదు అని అర్థం. దేవ స్వభావం అందరి విషయంలో అన్ని కాలంలో ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అది క్రైస్తవ జీవిత సాక్ష్యం. అలాగూ లేకపోతే వారు దేవుని చేత సాక్ష్యం పొందలేరు. 11వ అధ్యాయం అంతా వారు దేవుని చేత సాక్ష్యం పొందినంటే వారు చచ్చిపోయాక రాయబడిన మాటలు అవి. ఆయన బతికొండగా రాయలేదు ఆ మాటలు. వాళ్ళందరూ చచ్చిపోయారు. ఎబ్రీ గ్రంథకర్త రాసినప్పుడు వాళ్ళెవరు లేరు, కానీ అప్పట్లో వారు దేవుని చేత పొందిన సాక్ష్యాన్ని వాళ్ళు రాశారు. ఇప్పుడు అంతే. అది దేవ స్వభావంలో వారు పాలివారైనందున ఆ సాక్ష్యం వారికి దొరికింది. వాళ్ళు ఎలా చచ్చిపోయారో ప్రశ్న కాదు ఇక్కడ, కానీ ఎలాంటి సాక్ష్యంతో చనిపోయారో ప్రశ్న. అబ్రాహాముకు వచ్చి రాస్తూ అతడు ఆ విశ్వాస ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి విశ్వాసము గలవాడే మృతి పొందాడు అనే మాట మనం హెబ్రీ పత్రిక 11:13 చూస్తాం. విశ్వాసము గలవాడై మృతి పొందాడు అనే మాట. ఆ ఫలం ఏం పొందలేదు, అదేం అనుభవించలేదు, కానీ విశ్వాసం గలవాడే మృతి పొందాడు. కాబట్టి అబ్రాహాము దేవుడు అనిపించుకున్నట్టుకు ఆయన సిగ్గుపడలేదు. ఆయన కొరకు ఒక పట్టణమును సిద్ధం చేశాడు. ప్రియులారా, భార్య భర్తలుగా మీరు ఇంత గొప్పవాళ్ళుగా కావాలి. అదే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అంత గొప్పవాళ్ళుగా కావాలి మనం. నానుడి కాదు, వచ్చిపోతున్న వాళ్ళంగా కాదు. లాస్ట్ ఇయర్ ఉన్నట్టు, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఒక డెకేడ్ బ్యాక్లో మనం ఎలాగున్నామో 10 ఏళ్ల క్రితం ఇప్పుడు అలాగ ఉండడం కాదు. తప్పనిసరిగా ఒక అభివృద్ధి అనేది మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఒక అంతస్తుగా కనబడాలి. ఒక ఇల్లు కట్టుకుంటావు, ఇంకోటి వేసుకోవాలనుకుంటావు, కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకోటి వేసుకోవాలనుకోవాలి. నువ్వేదో యాడ్ చేసుకోవాలి దానికి. అది ఎత్తుకు ముందు కంటే ఎత్తుగా కనబడాలి. ఎంత ఎత్తైనా నీవు ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడతావు కావచ్చు, కానీ ఆధ్యాత్మిక, అందుకే కొలస్సే పత్రికలు అంటాడు 2వ అధ్యాయంలో 6వ వచనం నుంచి, మీరు ఇంటి వలె కట్టబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించాలి మీరు అంటాడు. అది మన జీవితంలో కనబడాలి. భార్య భర్తలు ఈ సుగుణాలు మన ఆధ్యాత్మికమైన లేక వైవాహిక జీవిత వంశవృక్షానికి ఎరువులు లాంటివి.
ఒక మంచి వృక్షం పెరుగుతుంది. మన సుగుణాలతో, మన త్యాగాలతో, మన సమర్పణలతో. మనం కొన్నిసార్లు వీ హ్యావ్ టు ఫోర్గో సంథింగ్. మనకి ఏదో అన్జస్టిస్గా ఉంటుంది, అన్యాయంగా అనిపిస్తుంది అది, కానీ దాన్ని వదులుకుంటాం మనం. ఎందుకు వదులుకుంటాం మనం అంటే ఎరువేసుకోవడానికి. ఇప్పుడు యేసుప్రభు చెప్పాడు, ఓ చెంప మీద కొడితే 2 చెంపలు వాయించున్నాడు. ఏమన్నాడు యేసుప్రభు? ఏమన్నాడు? ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పు అన్నాడు. ఇంకో చెంప తిప్పితే ఎరువేసుకున్నట్టు, నువ్వు ఎరువు వేసుకున్నాడు. ఆడ చెంపలు కొట్టవచ్చు నువ్వు, కానీ నీ సాక్ష్యం ఎగిరిపోతుంది. నువ్వు ఒక ఎరువు వేసుకోవాలంటే ప్రభు చెప్పినట్టు ఇంకో చెంప నీవు తిప్పితే ఆ రోజు ఒక మంచి ఎరువు వేసుకుంటావు. నీ వేరు ఇంకా బలపడుతుంది, నీ కాండం ఇంకా బలపడుతుంది, ఆ తర్వాత నీ కొమ్మలు నిలబడతాయి. అది మన జీవితం. చివరి మాట చెప్పి ముగిస్తాను నేను ఈ సెషన్. వారి దాంపత్య జీవిత శైలి, దాని ఫలము. వారి దాంపత్య జీవిత శైలి అంటే దీన్ని మాటకు నేను ఎలాగా వర్తింపచేయాలనుకుంటున్నానంటే, అసలు నీ బ్రతుకు యొక్క ఉద్దేశం, నేను ఎందుకు బ్రతుకుచున్నాను అనే ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అది నీ గోల్ అయి ఉంటుంది. ఆ గోల్లో నీవు ఎందుకు జీవించావో అనేది అక్కడ తేటగా కనబడుతుంది, అనేకులు చూస్తారు. అదే నీ జీవిత ఫలము. ఆ వంశ వృక్షం యొక్క ఫలం ఏంటంటే నీ యొక్క ఉద్దేశము, నీవు జీవించుటకు కారణము, మోటో ఆఫ్ యువర్ లైఫ్. నేను ఎందుకు జీవిస్తున్నాను అని నువ్వు అనుకుంటావో ఆ ఉద్దేశమే నేను ఫలానికి తీసుకొస్తుంది. ఒక ఆయన ఉండేవాడండి, ఒక కుటుంబం ఉండేదండి అని మన మరణం తర్వాత తరం వారు, ఆ తర్వాత తరం వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు బైబిల్లో ఉన్న తరాలు వారందరూ ఎన్ని తరాలు పోయాక మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎన్ని తరాలు గడిచిపోయినాయి? వాళ్ళు మనకంటే ఎక్కువ విద్యావంతుల, మనకంటే ఎక్కువ ఈనాటి మన జ్ఞానం వారి జ్ఞానం పోలిస్తే ఏమి లెక్క? వారు భక్తి జీవితంలో ఎదగడానికి వాళ్ళకున్న వనరులు ఎన్ని, మనకున్నాయండి. వాళ్ళకున్న అవకాశాలు ఎన్ని, మనకున్న అవకాశాలు ఎన్ని. వాళ్ళకి ఏముందండి? వాళ్ళకి సంఘం ఉందా? పాస్ట్ ఉన్నాడా? బైబిల్ ఉందా? పత్రికలు ఉన్నాయా? కాన్కర్డెన్స్లు ఉన్నాయా? లేక సహోదరులు ఉన్నారా? సహవాసం ఉందా వారికి ఏమైనా? కానీ ఎట్లా వారు ఆ గోలుకు రీచ్ అయ్యారు? వాళ్ళ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. మేము అందుకు బ్రతకడం లేదండి, మేము బ్రతకడానికి మరో కారణం ఉంది, మేము అందుకు బ్రతుకుతున్నాం. అబ్రహాముని అడిగారు, ఏంటి బాబు నువ్వు ఇంకా అప్పుడంటే అలాగున్నావు, ఇప్పుడు నీకు స్థిరంగా ఉన్నావు కదా, మరి డాబన్నా ఒక ఇల్లన్న కట్టుకోపోయావా, ఇంకా ఈ గుడారంలోనే ఉండేవాడు. ఆయన అంటాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడో ఆ పునాదులు గల పట్టణానికి నేను ప్రయాణం అవుతున్నానండి. అంటే కొడుకు పుట్టాడు, కొడుకు భార్య, పిల్లలు, వాళ్ళకి పిల్లలు, ఏంటి మరి నువ్వు ఇంకా అలాగే ఉంటున్నావేంటి అంటే, మా ఉద్దేశం అది కాదండి, మా ఉద్దేశం అది కాదు. అబ్రాము ఆయన ప్రయాణం చేస్తూ ఒక గుడారం వేసుకున్నాడు, తర్వాత ఒక బలిపీఠము కట్టాడు అని ఉంటుంది. 8వ వచనం 12వ అధ్యాయం ఆదికాండములో ఆ మాట ఉంటుంది. దాని గుడారము వేసుకొనెను, బలిపీఠము కట్టెను. వేసుకున్నది ఎప్పుడైతే తీసేసుకోవచ్చు, అది నాది కాబట్టి అస్థిరం, తాత్కాలికం. కానీ ఇది ప్రభువుది కాబట్టి స్థిరం, ఇది కట్టాలి. నా ఇవన్నీ వేసుకుంటాను, ప్రభు అన్నీ కడతాను. అది మన గోల్. అది అంతములో మనం చేరిన తరువాత ఆ ఫలాన్ని మన తర్వాత వారు చూస్తారు. మనం ఎందుకు బ్రతికామో చెబుతారు.
అందరిలాగే నువ్వు ఉద్యోగం చేసి, అందరిలాగే నువ్వు ఒక ఇల్లు కట్టుకుని, అందరిలాగా ఒక వాహనం కొనుక్కొని, అందరిలాగే పిల్లలు కానీ వాళ్ళు పెళ్లి చేసి, వాళ్ళు ఉద్యోగాలు చేసి, ఇంకా ఏదో చేసి, ఇవన్నీ చేసి తర్వాత చనిపోతే ఏంటి నీకు మిగిలిన నీ పక్కింటి వాళ్ళకి తేడా ఏంటి, నీ ఊరోళ్ళకి నీకు తేడా ఏంటి, నీ బస్తీ వాళ్ళకి నీకు తేడా ఏంటి, హైదరాబాద్ ఉన్న మిగిలిన వారికి నీకు తేడా ఏంటి, నీ గురించి ఏం చెప్పుకుంటారు, అందరి గురించి ఏం చెప్పుకుంటారు, నీ గురించి అదే చెప్పుకుంటారు. కానీ నువ్వందుకు బ్రతకలేదు అనేది వారికి అర్థమైతే వారిని గురించి వేరే చెప్పుకుంటారు. వారు అబ్బురుపోతారు, ఆశ్చర్యంగా మాట్లాడుకుంటారు. వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడుకుంటారు. ఏంటి ఆయన, ఏంటి ఇలాగేంటి అని ఆలోచిస్తారు. ఈ రోజుల్లో ప్రియులారా, ఈ ఆలోచనతో భార్యాభర్తలు బ్రతికితే వారి వంశవృక్షం మంచి ఫలాలతో నింపబడి ఉంటుంది. సరే, చివరి మాట ఏంటంటే, జంట పదం కదా, చివరి జంట పదం ఏంటంటే వారి పిల్లలు దానికి రుచి. వారి పిల్లల జీవితము దాని రుచి. నువ్వు పండును పండినప్పటికి కూడా ఒకవేళ నీకు పిల్లలు ఉంటే, ఇట్స్ నాట్ కంపల్సరీ పిల్లలు తప్పనిసరిగా ఉండాలి క్రైస్తవ కుటుంబంలో, కంపల్సరీ ఏమి లేదు. పాత నిబంధనలో దానికి ఏదో ముడిపెట్టారు, కానీ క్రొత్త నిబంధనలో అలాగేమీ లేదు. తప్పనిసరిగా పిల్లలు ఉండాలని ఏమి లేదు. పిల్లల కొరకు సంతాన సాఫల్య కేంద్రాలు మనం తిరగక్కర్లేదు, లేక ఎక్కడో అక్కడ ప్రార్థనలు చేస్తారని చేసుకోక్కర్లేదు. వెళ్ళి ప్రభువు తన చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే మీ ఇద్దరిని అలాగే ఉంచి కూడా ఫలింప చేస్తాడు. మీ జీవితమే రుచిగా ఉంటుంది, మీ జీవితమే సాక్ష్యంగా ఉంటుంది. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, పిల్లలు లేని పాస్టర్. ఆయన సువార్త చెబితే ఎవరో వెక్కిరించారు, చాలా కాలం క్రితం లేండి అది. మీ దేవుడు నీకేం చేయలేదు, మాకేం చేస్తాడు, నువ్వు మాకు చెప్తున్నావంటే ఏంటది అంటే, అయినా నీకు పిల్లలు లేరు కదంటే ఆయన అన్నాడు, ఓరి మీరు అలా అనుకుంటున్నారా, పిల్లల్ని కొడేసి తిరుగుతామా, ఆదివారం రెండు చూపిస్తాను మా పిల్లల్ని అన్నాడు ఆయన. ప్రభు వారికి ఎంత గొప్ప తృప్తినిచ్చాడు, ఎంత గొప్ప దీవెనిచ్చాడు. నీకిద్దరు ముగ్గురు కదా, నాకు 100 మంది ఉన్నారు, చూపిస్తానంటే నోరు తెరవాలి అడగొచ్చు నువ్వు. కనుక దేవుడు పిల్లలు గర్భఫలము అనే మాట మనం అపోహలోకి మనం దాన్ని తీసుకువెళ్ళొద్దు. ఒక మాట చెప్పాలంటే, సిద్ధాంతికంగా చెప్పాలంటే, పాత నిబంధన నుంచైనా క్రొత్త నిబంధనల నుంచైనా సిద్ధాంతికంగా చెప్పాలంటే, ఒక విశ్వాసుల జీవితంలో దేవుడు వారికి పిల్లలను ఇవ్వాలని ఆయన అనుకున్నా, మనము ఒకవేళ యాంత్రికంగా కలిగి ఉన్నా, అంటే అదొక సిస్టమ్, ఆ సిస్టంలో పిల్లలు పుడతారంతే. కానీ పుట్టిన పిల్లలంతా దేవుడిచ్చినట్టు కాదు కదా. అలాగంటే చాలామంది ఒక రకరకాల కంటున్నారు, అంతా దేవుడిచ్చాడు వాళ్ళకి, కనీసం అక్కడ పడేస్తున్నారు, దేవుడిచ్చాడు వాళ్ళకి. ఇంకొక రకంగా కంటున్నారు, గర్భస్రావాలు చేసుకుంటున్నారు, దేవుడు గర్భస్థల స్రావం చేసుకుంటే పోయిందా, ఇలాంటి లెక్కల్లోకి మనం వెళ్ళదు. అదొక సిస్టంలో పిల్లలు పుడుతున్నారు అంతే. ఒకవేళ ప్రభువే ఇస్తే, బాగా వినండి ఈ మాట, ప్రభువే ఇస్తే తన కొరకు ఇస్తాడు, నీ కొరకు ఇవ్వడు. అది అర్థం చేసుకోండి, ఇది అర్థం కావాలి తేటగా మనకి. ప్రభువే ఇస్తే, ఆయన తన కొరకు మీకు ఇస్తే, అది మీ కని పెంచే బాధ్యత మరియలాగా మనది అంతే. ఆమె మరియ కొడుకు కాదు, దేవుని కుమారుడు అనబడతాడు, మరియ కుమారుడు అనబడడు ఆయన. అన్న అడిగింది, నాకు ఒక కొడుకునియ్యి, ఆ కొడుకుని నీకు ఇస్తాను, మళ్ళీ కొడుకు లేకుండానే ఉంటాను అంతే. అర్థమైందా మీకు ఈ మాట? నాకు కొడుకునిస్తే ఆ కొడుకుని నీకు ఇస్తాను, నేను మళ్ళీ ఎప్పట్లాగానే ఉంటాను. అది ఆమె ప్రార్థన, అంతేగాని నాకు పిల్లల్ని ఇవ్వడం ప్రారంభించు అని ప్రార్థన చేయలేదు. అప్పుడు నా నిందాబోద్ది, శిలోహులో జరుగుతున్న అక్రమం ఉందే, ఆ అవసరం కూడా తీరుతుంది అక్కడ. ఏలీ కుమారుల యొక్క దుర్మార్గత కాలంలో శిలోహులో ఎందరో కన్నీరు కారుస్తున్నారు, స్త్రీలు అవమానపరచబడుతున్నారు. నాకు కుమారుని ఇస్తే నేను అక్కడ అప్పగించేస్తాను. పాలు విడిచాడు తీసుకెళ్ళి అక్కడ అప్పగించేసింది. దేవుడు దర్శనం ఇవ్వడం ప్రారంభించాడు. దేవుడు ఆ కుర్రోడిని యవనస్తుడయ్యాక 30 ఏళ్ళు నిండాక యోధా మతాచార ప్రకారమో ఏ ఆచార ప్రకారమో ఆయనకి సేవలోకి పిలిచి
దర్శనం ఇవ్వడం ప్రారంభించలేదు. అసలు దర్శనం ఏంటో తెలియనప్పుడే దర్శనం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆ పిల్లవాడిని దేవుడిచ్చింది తన కొరకు కానీ వీళ్ళ కొరకు కాదు. ఆ సంగతి ఆమెకు తెలుసు, ఆయనకి తెలుసు. అది అలాగ నెరవేర్చబడింది. అది యోహాన్ని ఇవ్వడానికి కారణం ఎలిజబెత్ బహుకాలము గడిచిన వృద్ధురాలై గుడ్రాలై ఉన్నది. దేవుడు యోహాన్ని ఇవ్వడానికి కారణం వాళ్ళ కొరకు కాదు, వాళ్ళకి అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి పిల్లల్ని కనాలనే ఆశతో వెంపర్లాడుతూ ఉంటే ఇవ్వలేదు అనే సంగతి తెలిసి నిరాశ పడితే, యాజక ధర్మముగా జరిగించకపోతే, యాజక క్రమము ధర్మముగా జరిగించకపోతే కూడా వాళ్ళ యొక్క నిస్పృహ నిరాశలకు న్యాయమే అనిపిస్తాయి. ఇంత చేస్తుంటే మాకేమీ లేదని. కానీ వాళ్ళు అలాగూ ఆలోచించలేదు, అలాగే సాగుతున్నారు. వృద్ధులైపోయారు, గర్భం ఉడిగిపోయింది, ఆమె గుడ్రాలైపోయింది. అంటే గుడ్రాలంటే అది ఒక డిసీజ్. అది గుడ్రాలంటే పిల్ల పుట్టలేదు కాబట్టి ఆమె గుడ్రాలనేది పదం కాదు. అంటే గుడ్రాలు అనేటువంటి మాట అది ఆమె స్థితి, ఆమె గర్భసంచి, ఆ ఎంబ్రియో శాక్ అంటారు కదా, దాని స్థితి ఏంటంటే పిల్లలను భరించలేని బలహీనత. కాబట్టి దాన్ని, ఆ బలహీనత పేరు గుడ్రాలు. మరి ఇంకేమి తెరముందో దానికి తెలియదు కానీ నాకు కాబట్టి పిల్ల పుట్టలేదు కాబట్టి ఆమెకు ఆ బలహీనత ఉందని తెలుస్తుందన్నమాట. అయితే వినండి జాగ్రత్త. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారు 6వ వచనములో నిరపరాధులుగా ఉన్నారు. రైలు పట్టాలు 2వది దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. ఇవి రైలు పట్టాలు, దీని మీదే పోవాలి మన బండి, కుటుంబపు బండి. అప్పుడే స్టేషన్ చేరుతుంది అది. కానీ వారు నిరాశపడలేదు. ఇంకా నిరపరాధులుగానే ఉన్నారు, ఇంకా నీతిమంతులుగా ఉన్నారు. పెళ్ళైనప్పుడు అలాగే ఉన్నారు. 5వ వచనం తెలియజేస్తుంటే మనకి వాళ్ళు యాజక గోత్రంలోంచి వచ్చారు. 6వ వచనం తెలియజేస్తుంటే వారు నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. 7వ వచనం తెలియజేస్తుంటే వారికి ఏమీ లేకపోయినా దే వర్ టోటల్లీ బ్యారన్ పీపుల్, బ్యారన్ ఫ్యామిలీ. అది ఒక ఎడారి లాంటిది, ఇసుక తెను లాంటిది, అది ఏమీ లేదు. అది ఇట్స్ నాట్ ఏ ఫర్టైల్ ల్యాండ్ అన్నట్టుగా. అక్కడ పంటలు పండవు అంటే అది ఎలా ఉంటుందండి? అది అక్కడ ఎవరు నివాసం చేయరు. అలాంటి స్థలములో, అలాంటి స్థితిలో వారు ఉన్నప్పటికీ కూడా నిరపరాధులుగానే ఉన్నారు, నీతిమంతులుగానే ఉన్నారు. అది పిల్లలను ఇవ్వలేదు కాబట్టి దేవుడు పక్షపాతని కానీ, అన్యాయం చేశాడని కానీ, ఇలాగెందుకు చేశాడనే ప్రశ్న కానీ, ఇంకా ఏ ప్రయత్నం చేస్తే పిల్లలు పుట్టునో అనేటువంటి ఆలోచన కానీ మనకు అవసరం లేదు. సరే, అసలు ఇదంతా ఎందుకు వచ్చిందంటే రుచి దగ్గర వచ్చింది ఇదంతా. ఒకవేళ మనకు పిల్లలు ఉంటే వారు మన వంశవృక్షానికి ఫలించిన ఫలమునకు వారు రుచిగా ఉంటారు. కొన్ని కాయలు రుచిగా ఉండవు, కొన్ని పండ్లు రుచిగా ఉండవు. మనం మామిడి పళ్ళే కొంటుంటాం, ఇవి తీయగుంటాయని అడుగుతుంటాం మనం. అంటే ఉండని ఉంటాయని మనకు తెలుసు అన్నమాట. కొన్ని పుల్లగా ఉంటాయని మనకు తెలుసు అన్నమాట. కనుక మన పిల్లలు ఈ విషయంలో మనం చాలా అజాగ్రత్తగా ఉన్నాం. ఈ విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నాం. మన పిల్లలు రుచికరముగా లేరు సమాజంలో. మన పిల్లలు మనకే రుచిగా లేరు చాలాసార్లు. దానికి కారణం కూడా మనమే అయితే అది వేరే పాఠం, నేను అందులోకి వెళ్ళలేనేమో. కానీ ఒక మాట మర్చిపోవద్దు. అబ్రహాము గురించి దేవుడు అన్నాడు, నీతి నియమములను, అదుపు ఆజ్ఞల్లో తన పిల్లలను పెంచుకుంటాడని నాకు నమ్మకం ఉంది అని చెప్పాడు. అలాంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. యెషయా అంటాడు 8వ అధ్యాయం 18వ వచనంలో, నా పిల్లలు సియోను కొండ మీద నివాసం చేయు దేవునికి సాక్షులుగా, సూచనలుగా వారుంటారు. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. అలాంటి పిల్లలు రుచిగా ఉంటారు. నీకు రుచిగా లేరు, నీ సమాజానికి రుచిగా లేరు. దానికి కారణం నీ వారిని పెంచే విషయంలో లోకస్తుల వలె ఆలోచించావు, ఆశపడ్డావు. ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్యనే, మీ బాబు ఎలా ఉన్నాడు అక్కడ అని అడిగితే,
బాగున్నాడు, చదువుకుంటున్నాడు బాగానే. దీపావళికి సెలవులు అంట, ఒకళ్ళు వస్తే రావచ్చు అన్నాడు, లేకపోతే అక్కడే ఉండిపోతానన్నాడు. మరి ఏ చర్చికి వెళ్తున్నాడు అన్న అలాగని అడిగితే స్విచ్ ఆఫ్ చేసేస్తాడంట, ఫోన్ నొక్కేస్తాడట, కట్ చేసేస్తాడట. ఏ చర్చికి వెళ్తున్నాడితే కట్ చేసేస్తాడట. బైబిల్ చదివావంటే కట్ చేసేస్తాడట. ప్రార్థన చేసుకుంటున్నావంటే కట్ చేసేస్తాడట. మరి నువ్వేం చేస్తున్నావు? మరి ఏంటి నీ యాక్షన్ ఏంటి, రియాక్షన్ ఏంటి? దానికంటే ఏం చేసినా కానీ వాళ్ళమ్మ ఆడిని ఏమనుకోడు, అక్కడ ఏమవుతాడో, ఒంటరిగా ఉండి ఏం ఆలోచన చేస్తాడో, ఏ పైకి కిందకు దూకేస్తాడో. చర్చికి వెళ్ళావా అంటే పైకి కిందకు దూకేస్తాడు వాడు. బైబిల్ చదివావంటే ఏమైపోతాడు అంట. నువ్వు నీ పిల్లలను తప్పుగా పెంచుతున్నావన్నమాట. వాడు రుచిగా జీవించలేడు, వాడు చేదుగా ఉంటాడు నీకు, సమాజానికి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నీ పిల్లలు నువ్వు జాగ్రత్తగా పెంచకపోతే వారు చివరికి నీకు దక్కరు, దేవుడికి దక్కరు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ 4 జంట పదాలను మీరు మరోసారి ధ్యానం చేయవలసినవి. అధ్యయనం చేయాలి, ధ్యానం చేయాలి, అన్వయించుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా భార్యాభర్తలు కలిసి ఈ 4 జంట పదాలకు అనుబంధంగా మార్చబడాలి. అందరం ఒక క్షణం దేవుడు మనతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాట జ్ఞాపకానికి తెచ్చుకుందాం. చేదు ఫలాలు మన కుటుంబాల్లో నుంచి బయలుదేరాయా? మాధుర్యాన్ని పంచే ఫలాలు నీ ఇంట్లో నుంచి బయలుదేరాయా? ఒకసారి ఆలోచించు. చేదును పంచే పిల్లలుగా వాళ్ళని ఎదుట మిగిలిపోయారా? మాధుర్యాన్ని పంచే ఫలాలుగా నీకు, సంఘానికి, దేవునికి సంతోషాన్ని పంచే పిల్లలుగా మన పిల్లలు నేటి దినాన సమాజంలో ఉన్నారా? ఒకసారి నిన్ను గూర్చి నువ్వు ఆలోచించు. సుగుణాలనే ఎరువు లేకపోతే చెట్టు ఎదగలేదు కదా. ఎంత శ్రేష్టమైన వాక్యాలు మనం విన్నా, ఎంత గొప్ప సంఘానికి వస్తున్నా, నీవంటూ సుగుణాలు ఆపాదించుకోకపోతే, ఎరువు లేకపోతే చెట్టు మనుగడకు ఆధారం ఎక్కడా? నీ గుణాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలించు. దేవుని ఎదుట నీ వ్యక్తిత్వాన్ని ఒక్కసారి ప్రశ్న వేసుకో. ఎక్కడ నాటబడ్డావు? సమృద్ధి అయిన వాక్యపు నీరు ప్రవహించే చోట నాటబడ్డావా? ఆచారాలున్న స్థలాల్లో నాటబడ్డావా? ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు ఆలోచించు. దేవా, నాలో నుంచి బయలుదేరే వంశవృక్షం నీకు మహిమగా నిలవబడాలి. నీ రాజ్య వ్యాప్తి కొరకు కారణంగా నిలవబడాలి. మీరు నాకు ఇచ్చిన పిల్లలు అది నీ మహిమ కొరకు ఇచ్చిన వారు అన్న సంగతి ఈరోజు నాకు అర్థమైంది. నా కోసం అని ఇంతకాలం పరిగెత్తేనయ్యా. ఆలస్యం చేసి హన్నమ్మకు కుమారుణ్ణి ఇచ్చాడు. అది హన్నమ్మ కొరకు కాదు, దేవుని కొరకు అని విన్నాం. ఆలస్యం చేసి ఎలిజబెత్ అమ్మకు కుమారుణ్ణి ఇచ్చాడు. వారి కొరకు కాదు, ఆయన మహిమ కొరకు, దైవరాజ్య విస్తరణ కొరకు ఆ కుమారుణ్ణి ఇచ్చాడని. ఒక మాట, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచగలుగుతున్నావా?
దైవరాజ్య విస్తరణకు వారు ఉపయోగపడే పనిముట్లుగా వారిని మార్చగలుగుతున్నావా? దేవుని పనికి వాళ్ళు ఉపయోగపడుతున్నారా? ఒక్కసారి నీ పిల్లలను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి ఆలోచించు. వేరు సరిగ్గా ఉంటేనే కదా చెట్టు ఎదిగేది. అందుకనే పౌలు మహాశయుడు అంటున్నాడు, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే. కుటుంబ వ్యవస్థకు వేరు తల్లిదండ్రులే. వేరే కుళ్ళిపోతే కొమ్మలకు మనుగడెక్కడా? వేరే కుళ్ళిపోతే, వేరే చేదైపోతే ఫలాలకు ఆధారం ఎక్కడా? ఓ భర్త, నీ కుటుంబానికి నువ్వు వేరు లాంటి వాడివయ్యా. ఓ భార్య, నీ కుటుంబానికి వేరు లాంటి దానివమ్మా. వేరు పాడైపోతే చెట్టుని ఎవడు బ్రతికించగలడు? చెట్టుకు ఎవడు జీవాన్ని పోయగలడు? చెట్టుకు మనుగడ ఉంటుందా? చెట్టు బ్రతకటానికి అవకాశం ఉంటుందా? వేరు కుళ్ళిపోతే చెట్టు నిట్ట నిలువున కుళ్ళిపోతుంది అంతే. వేరు కుళ్ళిపోతే చెట్టు నిలువున ఎండిపోతుంది. ఓ మనుషుడా, నీ ఇంటికి నువ్వు వేరువయ్యా, వేరువే. అమ్మా, నీ ఇంటికి నువ్వు వేరు లాంటి దానివమ్మా. ఆ వేరే చదలబడుతుంది. ఈ రోజున భర్త బ్రతకాల్సిన రీతిలో బ్రతకలేకపోతున్నాడు. భార్య బ్రతకాల్సిన రీతిలో బ్రతకకపోవటాన్ని బట్టే కుటుంబాలు నిట్ట నిలువున కూలిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. ఒక మాట ప్రభుని అడుగుతావా? ఓ మంచి వేరుగా నా ఇంటిలో నేను ఉండాలి. ఒక ఆదర్శవంతమైన భర్తగా నేను బ్రతకాలయ్యా. ఒక మాదిరికరమైన భార్యగా నేను జీవించాలి. నాలో నుంచి బయలుదేరే వంశవృక్షం మాధుర్యమైన ఫలాలు ఇచ్చే ఆ వంశవృక్షం నాలో నుంచి బయలుదేరాలి. ఆశపడిన వాళ్ళు ఒక్కసారి మీ కుడి చేతుల పైకెత్తి ప్రభు వైపు చూపించండి. దైవజనులు మోజెస్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. మా మంచి దేవుడు నాయన, నమ్మదగిన వాడువు, పరిశుద్ధుడువు. మా కుటుంబాలని, మా పిల్లల్ని, మా జీవితాలను ప్రేమించి సమాజానికి, సంఘానికి ఒక రుచికరమైన జీవితాలుగా మేము ఇక నుంచి జీవించాలని ప్రభువా, ఈ మాధుర్యము విజరించాలని ప్రభువా, వ్యాప్తి చెందాలని ప్రభువా, మమ్మల్ని ఒక వంశపు వృక్షముగా నాయన సమాజం నిలబెట్టిన నీ కృపకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వృక్షముగా కనపడుతున్నామే కానీ ప్రభువా, దానికి విత్తనము సరైనదిగా ఉండాలని, దానికి వేరు చక్కగా ఉండాలని, దానికి ఎరువు ఉండాలని ప్రభువా నీ నామమును మేము స్తుతిస్తూ ఉంచున్నాం. దానికి మా జీవిత శైలి సరిగా ఉండాలని ప్రభువా, వాక్యమైన నీరు సమృద్ధిగా ఉండాలని, అప్పుడే నాయన మేము సంఘానికి, సమాజానికి ఒక రుచికరమైన జీవితములుగా, మీకు మహిమను తెచ్చే జీవితాలుగా ఉంటేనే మాతో మాట్లాడావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని ప్రభువా, ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబంలో నాయన ఒక మంచి ఫలభరితమైన జీవితంలో నాయన ఒక రుచికరమైన ఫలములు ఇచ్చట కొరకు నాయన అనేక మంది నాయన తండ్రి ఈ రుచికరమైన ఫలములు ఎక్కడి నుంచి వచ్చాయని గుర్తెరిగి నాయన ఆ వంశపు వృక్షము క్రిందికి నాయన తండ్రి ఈ యొక్క నాయన తండ్రి జీవము గల చారిత్రక సంఘంలోకి నీ నీడలోకి వచ్చుదురుగాక తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప చూపండి. మీరు కనికరించను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్న ప్రకాశను బట్టి నీకు వందనాలు, అన్నకి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు ప్రభువా. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, మేలుకరంగా మీరు ఇంకనూ నాయన మా మధ్యలో తండ్రి ఆరోగ్యవంతునిగా ఉంచిన నీ కృపకే నీకు వందనాలు చెల్లిస్తూ, అన్నని ప్రభువా నాయన స్థానిక సంఘాల జర్మియాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.